హాయ్ గైస్, నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ పాడ్కాస్ట్. నేను మీ యాంకర్ రీనా. ఈరోజు మన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. ఈ పాడ్కాస్ట్లో ఇంటర్వ్యూ కాదు, ఇట్స్ జస్ట్ లైక్ చిట్ చాట్ అనమాట. జస్ట్ హార్ట్ టు హార్ట్ కాన్వర్జేషన్ కోసం సైకియాట్రిస్ట్, యంగ్ అండ్ డైనమిక్ డాక్టర్ శివ అనూప్ యెల్లా. సో సైకియాట్రిస్ట్ అనగానే మనకి చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి కదా, ఎలా డీల్ చేస్తారు వీళ్ళు? అబ్బా, నాకైతే ఫుల్గా డౌట్స్ ఉన్నాయి. ఫస్ట్ అసలు ఆయన ఈ ప్లాట్ఫామ్ని ఎంచుకోవడానికి గల కారణం ఏంటి? ఎంతమందిని ఇలా డీల్ చేసి ఉంటారు? కనుక్కుందాం రండి. హాయ్ సార్, హౌ ఆర్ యూ డాక్టర్ గారు? హలో అండి, ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యు? అమేజింగ్ అండి. అంటే లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము, మన మైండ్ని మొత్తం ఏమైనా క్యాచ్ చేసేస్తారా డాక్టర్ గారు ముందుగానే మీరు? జస్ట్ బేసిక్ తెలుస్తుంది, కానీ లోపల ఏమో ఇప్పుడు అనుకుంటారో తెలియదు. ఎలా ఉన్నారు, టెన్షన్ తో ఉన్నారని మీకు అర్థమైందా? అర్థమైందా? అర్థమవుతుంది, కానీ నేనేం మీ మైండ్ రీడ్ చేయలేండి. చేయలేదా? ఎవరి మైండ్ రీడ్ చేయలేదు. కళ్ళని చూసినా, ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసినా మీకు డౌట్ వచ్చేస్తుందా? తెలిసిపోతుంది కొంచెం, అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు, అంటే డీటెయిల్ గా ఏం అనుకుంటున్నారు లోపల తెలియదు, కానీ వాళ్ళ ముఖ చిత్రం ముఖ చిత్రం తెలిసిపోతుంది. సో బేసిక్ గా వాళ్ళు ఏమన్నా బాగా డల్గా ఉన్నారా, లేకపోతే ఎక్కువ సంతోషంగా ఉన్నారా, ఎట్లా ఉంటున్నారు వాళ్ళ లైఫ్ లో, అవి తెలుసుకోవచ్చు అనమాట. ఎందుకంటే కొద్ది టెన్షన్ పడ్డా, టెన్షన్ మీకు కనిపించుంటది ఆ క్వశ్చన్ అడిగా. బేసికల్లీ నాకు కాదు, మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఎవరికైనా ఈ క్వశ్చన్ ఉండొచ్చేమో అని నా డౌట్. అందరు అడుగుతారు, చాలా మంది అడుగుతారు, నార్మల్ పీపుల్ కూడా అడుగుతారు, ఫ్రెండ్స్ కూడా అడుగుతారు. ఓకే, సో బేసికల్లీ యు కెన్ యా నాట్ 100%, నాట్ 100%, 70 to 80%, 50 to 60% అనుకోవచ్చా? యా డన్ అండి, క్లియర్. యా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ టైం వన్స్ అగైన్. యా థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ మీ టు బీ హియర్ ఇన్ దిస్. సార్, శివాని పిలుస్తారా, అనూప్ అని పిలుస్తారా? మోస్ట్లీ డాక్టర్ అనూప్ అని పిలుస్తారు, ఫ్రెండ్స్ మాత్రం శివ అని పిలుస్తారు. స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్ శివ అని పిలుస్తారు. అంటే మేమేం పిలవచ్చు, అనూప్ బాగుంది, డాక్టర్ అనూప్ గారు. యా ఎస్, మీ లైఫ్ స్టైల్ దగ్గరికి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బాల్యం, మీ విద్యాభ్యాసం, యా ఈ సైకాలజీ చదవడానికి మీకు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? సో నేను పుట్టింది హైదరాబాద్లోనే, నేను పెరిగింది మొత్తం హైదరాబాద్ మొత్తము. నా స్టడీస్ వచ్చేసి సికింద్రాబాద్లో సెయింట్ ప్యాట్రిక్స్ హై స్కూల్, ఇంకా భవన్స్ శ్రీరామకృష్ణ విద్యాలయ, ఇంకా తర్వాత ఇంటర్మీడియట్ యాజ్ యూజువల్ శ్రీ చైతన్యలో అయింది. శ్రీ చైతన్య. యా ఆ తర్వాత ఎంసెట్ రాసి, తర్వాత ర్యాంక్ కొట్టి ఫ్రీ సీట్ తీసుకున్నాను. అండ్ చల్మెడ ఆనందరావు మెడికల్ కాలేజ్లో నా ఎంబీబీఎస్ అయింది. సో ఎంబీబీఎస్ అయిపోయినాక ఎండి ఉస్మానియా మెడికల్ కాలేజ్. ఉస్మానియా మెడికల్ కాలేజ్ అంటే మాది ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అంటారు, ఎర్రగడ్డ. మీరు వినే ఉంటారు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ అని. నా పీజీ అక్కడే అయిందనమాట. సో ఆ తర్వాత నేను ప్రాక్టీస్లోకి వెళ్ళాను. ఐ స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ యాజ్ అ కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్. సో బేసిక్గా నాకు ఇంట్రెస్ట్ ఎట్లా వచ్చిందంటే, చాలామంది మనం చూస్తుంటాం మూవీస్లో కూడా, ఇంకా మన డే టు డే లైఫ్స్లో కూడా మైండ్ ఎట్లా వర్క్ అవుతుంది. చాలామంది మెంటల్ ఇల్నెస్తో సఫర్ అవుతుంటారు, డిప్రెషన్ కానీ సూసైడ్స్తో చనిపోతుంటారు. ఇంకా చాలామందికి స్టిగ్మా అనేది ఉంటుంది, వాళ్ళు ఈజీగా అప్రోచ్ కారు ఎవరినైనా, వాళ్ళ ఫ్రెండ్స్ని కానీ ఫ్యామిలీని కానీ. ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా కూడా ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి రారు, కానీ ఒక న్యూరాలజిస్ట్ దగ్గర కానీ ఒక ఫిజిషియన్ దగ్గర కానీ ఈజీగా వెళ్ళిపోతారు. వాళ్ళకి ఏమైనా డిప్రెషన్, యాంగ్జైటీ అట్లాంటివి ఉన్నా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తారు. సో అట్లాంటి స్టిగ్మా అనేది ఎందుకు వచ్చింది, ఎందుకు స్టార్ట్ అవుతుంది అనేది, ఆ స్టిగ్మాని తీయాలని ఒక మిషన్తో, ఇంటెన్షన్తో, ఇంకా ఇంట్రెస్ట్ కూడా ఉంది. డిఫరెంట్ స్టోరీస్ విని, అంటే డిఫరెంట్ కేసెస్ విని, ఓకే ఈ కేసెస్ ఇట్లా ఉంటుంది, మనం ఇట్లా ట్రీట్ చేయొచ్చు వాళ్ళని, వాళ్ళ లైఫ్ ప్రాబ్లమ్స్, వాళ్ళ డే టు డే యాక్టివిటీస్, డే టు డే ప్రాబ్లమ్స్, వాటిని ఇట్లా సార్ట్ అవుట్ చేసుకోవచ్చు అనే ఒక పర్సనల్ ఇంట్రెస్ట్తో ఇంకా సైకాట్రీకి వచ్చాను అనమాట. ఎండి సైకాట్రీ. ఓకే, సో మెడికవర్స్ హాస్పిటల్స్ లో ఇప్పుడు ప్రాక్టీస్ యా, మెడికవర్ హాస్పిటల్, హైటెక్ సిటీ. గోయింగ్ అండి, ఎట్లా ఉంది? సో ఎప్పుడు బిజీగా ఉంటుందా? యా, సో ఆ బిజీగా. బిజీ టైంలో కూడా మా కోసం టైం స్పెండ్ చేస్తున్నారు. ఎక్కువగా ఇట్లా వాళ్ళతో స్పెండ్ చేస్తూ చేస్తూ మీ మైండ్ కూడా ఇట్లా డిప్రెస్ అయిపోతే ఏం చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అడగాలి నేను. ఫస్ట్ డిప్రెస్ అవ్వకుండా చూసుకుంటాను. అసలు ఎప్పుడు డిప్రెషన్ అనేది రాదా వాళ్ళని చూసి? మీకు ఎక్కువ టైం స్పెండ్ చేసి
మీకోసం మీకు టైం కేటాయించక టైంలో వాట్ డూ యూ ఫీల్ అట్ సో ముందే ఎక్స్పెక్ట్ చేస్తాను, ఓకే ఇట్లా అయిపోతుందేమో అని ఒక ఇంటెన్షన్తో డిప్రెషన్లోకి వెళ్ళకుండా ప్రివెంట్ చేసుకోవడానికి చూస్తాం. అంటే మా లైఫ్ స్టైల్ కానీ, యాజ్ అ సైకాట్రిస్ట్ నా లైఫ్ స్టైల్, నా పర్సనల్ లైఫ్ స్టైల్, నేను మార్నింగ్ లేచి ఎక్సర్సైజెస్ చేసుకుంటాను, కరెక్ట్గా డైట్ తీసుకుంటాను, ప్రాపర్ డైట్. ఐ మీన్ జంక్ ఫుడ్ అంత ప్రిఫర్ చేయను, బట్ స్టిల్ అప్పుడప్పుడు తింటాను, అది ఎవరైనా చేయాల్సిందే. ఇట్స్ ఫర్ పర్సనల్ హ్యాపీనెస్ అనుకోవచ్చు, కానీ నాట్ ఆల్వేస్. అండ్ హాస్పిటల్కి వస్తాను, అండ్ 9 to 4 హాస్పిటల్, అండ్ దెన్ టైంకి ఇంటికి వెళ్ళాలి. 7 కల్లా ఇంటికి వెళ్ళేటట్టు చూసుకుంటాను. ఓకే, సో దోస్ హెల్తీ హ్యాబిట్స్ ఆర్ సేవింగ్ యూ అనొచ్చా యా. డాక్టర్? ఓకే, ఫైన్. ఇందాక మీరు చెప్పారు హెల్దీ ఫుడ్స్, హెల్దీ లైఫ్ స్టైల్ అంటున్నారు. అంటే లైక్ వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ యూ ఈట్? యా, సో బేసిక్గా ఇంట్లో మా అమ్మ చేసింది తింటాను. అది హెల్దీ ఫుడ్ అన్నమాట. అండ్ రోజు డ్రై ఫ్రూట్స్ లాంటివి, ఫ్రూట్స్ తినడము, ఇవి చాలా అందరూ చేయాల్సిందే. నేనైతే పర్సనల్గా ఇవన్నీ తింటాను, ఎవ్రీడే ఉండేటట్టు చూసుకుంటాను. లైక్ సన్ఫ్లవర్ సీడ్స్, ఈవెన్ పంప్కిన్ సీడ్స్ అండ్ చియా సీడ్స్, కొంచెం మెమరీ పవర్ పెంచేవి, కొంచెం థాట్ ప్రాసెస్ని పెంచేవి, పాజిటివ్ థింకింగ్ని ఎంకరేజ్ చేసేవి, ఇట్లాంటి ఫుడ్స్ అన్నమాట. అండ్ బ్రెయిన్ కొంచెం బాగా డెవలప్ అయ్యేవి, తొందరగా అసెస్ చేయగలిగే కెపాసిటీ అనేది డెవలప్ అవుతుంది అనమాట ఈ డ్రై ఫ్రూట్స్ వల్ల. లైక్ వాల్నట్స్, ఆల్మండ్స్ కానీ, ఇవన్నీ నా డైట్లో ఉండేటట్టు చూసుకుంటాను. సో మీ ఫ్రెండ్స్ లిస్ట్లో మీరు ఒక్కరే యాజ్ ఏ సైకాట్రిస్ట్గా ఇట్లా వచ్చారా? ఇంకా రిమైనింగ్ మెంబర్స్ ఏమన్నా ఉన్నారు? ఎందుకురా ఈ ఫీల్డ్ ఎంచుకున్నావు అని మిమ్మల్ని ఏమన్నా ఇట్లా పింక్ చేస్తూ ఉంటారా వాళ్ళు? యా, ఫ్రెండ్స్ అనే కాదు, ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళకు ఒకటే చెప్తాను, నా పర్సనల్ ఇంట్రెస్ట్, నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను సొసైటీకి ఒకటి చెయ్యాలి, అందరికీ కొంచెం హెల్ప్ చేయాలి. అందరూ ఒక ఫీల్డ్ ఎంచుకుంటే, అందరూ సర్జికల్ ఫీల్డ్ కానీ లేకపోతే ఫిజిషియన్స్ అవ్వడము ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటే, దిస్ ఈజ్ సమ్ వాట్ లైక్ అ కైండ్ ఆఫ్ రిస్కీ జాబ్ అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే పర్సనల్ హ్యాపీనెస్ కూడా కొంచెం దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. అండ్ కొంచెం లైక్ ఫ్యామిలీ టైం కూడా కొంచెం ఏమైనా దెబ్బతింటాయేమో అని వాళ్ళు అనుకుంటారు, కానీ నా బౌండరీస్ నేను పెట్టుకుంటాను. సో అట్లా కొంచెం డీటెయిల్గా నా లైఫ్ని కానీ, నా కెరియర్ని కానీ కొంచెం ఈజీగా సెట్ చేసుకోగలిగాను. సో దట్ వాస్ అన్ హ్యాపీ లైఫ్ యా, అప్ టు నౌ. యా, టచ్ వుడ్. సో ఫర్ ది ఫస్ట్ టైం మీరు డాక్టర్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత, మీ పీజీ కంప్లీట్ అయిన తర్వాత, వాట్ ఈస్ ద ఫస్ట్ కేస్ యూ డీల్? ఎట్లాంటి కేసుని తీసుకున్నారు అండ్ అది ఎంతవరకు సక్సెస్ అయింది? యా, సో మేము పీజీ చేసేటప్పుడు మేము చూడని కేసు అనేది లేదనమాట బేసిక్గా. ఓకే, మా ఆల్రెడీ మీకు ప్రాక్టీస్ అక్కడ ఉన్న ప్రాక్టీస్ లోనే అయిపోతుంది. సో నాకు పేషెంట్ చూడగానే తెలిసిపోతుంది అనమాట, పేషెంట్కి ఇది ప్రాబ్లం ఉండొచ్చు అని మేము ఆల్రెడీ డయాగ్నోస్ చేస్తాం. సో ఇట్స్ లైక్ అ కేక్ వాక్ ఫర్ అస్. ఓకే, సో అన్ని కేసెస్ చూసాం కాబట్టి, లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ పేషెంట్స్, ఈవెన్ టెన్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ పేషెంట్స్ చూసాం కాబట్టి ఈజీగా అర్థం అయిపోతుంది అనమాట. కాకపోతే ఏంటంటే వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవాలని కొంచెం ఎంకరేజ్మెంట్ అనేది ఇస్తుంటాం. కొంతమంది అనే కాదు, చాలా మంది హెసిటేట్ చేస్తారు మెడిసిన్స్ తీసుకోవాలని, సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయేమని. సో వాళ్ళని ఎడ్యుకేట్ చేసే ప్రాసెస్ అనేది కొంచెం డిఫికల్ట్ అనమాట. చాలామంది హెసిటేట్ చేస్తారు, చాలామంది డ్రాప్ అవుతారు అనమాట, ట్రీట్మెంట్ ప్రాసెస్లో డ్రాప్ అయిపోతారు. సో వాళ్ళకి సివియారిటీ అనేది ఎక్కువగా ఉంటే వాళ్ళు ఐడెంటిఫై చేయలేకపోవచ్చు, ట్రీట్మెంట్ తీసుకోరు, అప్పుడు ఇంకా సివియర్గా అయిపోతుంది. మనం చూస్తుంటాం చాలామంది సూసైడ్ చేసుకొని చనిపోవడము, లేకపోతే ఇంకా సివియర్ కేసెస్లో ఏమో సబ్స్టెన్సెస్ అంటే ఆల్కహాల్, సిగరెట్ స్మోకింగ్, గంజాయి కానీ ఇవన్నీ కూడా తీసుకుంటుంటారు. సో వాళ్ళు బేసిక్గా యాక్సెప్ట్ చేయరు ట్రీట్మెంట్. ఇంకా మీరు చూస్తుంటారు రోడ్ మీద కూడా బట్టలు చించేసుకొని కొంతమంది రోడ్ మీద అట్లా ఎవరితోనో మాట్లాడుతున్నట్టు, ముందు ఎవరో ఊహించుకున్నట్టు మాట్లాడుతూ అట్లా చేస్తుంటారు. సో అవన్నీ ట్రీట్మెంట్ తీసుకోకపోతే అట్లా అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో రైట్ టైంకి ట్రీట్మెంట్ తీసుకుంటే మనము అట్లా అవ్వకుండా ప్రివెంట్ చేయొచ్చు. సో ఈ ప్రాసెస్ అనేది చాలా డిఫికల్ట్, పేషెంట్స్ని ఎంకరేజ్ చేసి అక్కడ వరకు రావడం అనేది ఒక ఎత్తు అయితే, వచ్చిన తర్వాత మీరు ట్రీట్మెంట్ ఇవ్వడం ఇంకొక ఎత్తు. అవును, అంతేనండి. అవును. సో బేసికల్గా ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు మైండ్ తోటి హెవీ, ఇప్పుడు మీరు అన్నట్టు చాలా బాగా సఫర్ అవుతున్నారు, పేరెంట్స్ ఒక డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాలి. సో ఎట్లా చెప్తే డాక్టర్ వరకు ఆ పేషెంట్ అనేది రాగలడు?
సో వాళ్ళ విషయంలో ఏంటంటే ఫస్ట్ పేరెంట్స్ కన్విన్స్ చేస్తారనమాట. కన్విన్స్ చేసి ఒకవేళ వాళ్ళు కన్విన్స్ అవ్వకపోతే మా దగ్గరికి వచ్చి అడుగుతారు ఎట్లా కన్విన్స్ చేయాలి, అవన్నీ కొన్ని టిప్స్ తీసుకొని వెళ్తారనమాట మా దగ్గర. సో వాళ్ళకి చెప్తుంటారు. అవును. సో వాళ్ళకి చెప్తాం ఇట్లా డీల్ చేయండి, వాళ్ళతో ఇట్లా మాట్లాడండి, వాళ్ళు ఇట్లా కన్విన్స్ చేస్తే బాగా యాక్సెప్ట్ చేస్తారు ట్రీట్మెంట్కి రావడానికని వాళ్ళకి చెప్తాం, ఎడ్యుకేట్ చేస్తాం. సో మరీ ఎక్కువగా అసలు ఇన్సైట్ అంటే ఇల్నెస్ అనేది యాక్సెప్ట్ చేయని వాళ్ళు కూడా ఉంటారనమాట కొంతమంది. సో వాళ్ళల్లో ఏంటంటే ఒకవేళ సపోజ్ ఇట్లా రోడ్డు మీద ఉన్నారు, వాండరింగ్ లూనాటిక్స్ అంటాం. సో వాళ్ళు ఏంటంటే ఎవరు ఫ్యామిలీ మెంబర్స్ చూడరనమాట, వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతారు, రోడ్ మీదే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. సో వాళ్ళని ఏంటంటే మనం కోర్టు ద్వారా మ్యాజిస్ట్రేట్ ఆర్డర్ తెచ్చుకొని, అంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఎవరో ఒకళ్ళు కోర్టు ద్వారా ఆర్డర్ తెచ్చుకొని అడ్మిట్ చేయొచ్చు అనమాట. గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేయొచ్చు. సో ఈ గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ చేస్తే కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇప్పించి వాళ్ళు పంపిస్తారనమాట. సో అలా ట్రీట్మెంట్ జరిగి అయ్యో చాలా బాగా తగ్గింది డాక్టర్ గారు, దట్ వాస్ అమేజింగ్ అని ఇట్లా గుడ్ కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉన్నప్పుడు ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనం ఈ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకున్నాము, డాక్టర్ అండ్ మోర్ ఓవర్ ఒక సైకాట్రిస్ట్గా. చాలామంది మెసేజెస్ కూడా చేస్తుంటారు, చిన్నపిల్లలు మా అబ్బాయికి ఇన్ని మార్క్స్ వచ్చినాయి, మీ వల్లే సాధ్యమైంది, వాళ్ళు కొంచెం ఇంటెలిజెన్స్ లెవెల్స్ తక్కువ ఉన్నా కూడా మీ వల్ల, మీ ఎంకరేజ్మెంట్ వల్ల, మీ కౌన్సిలింగ్ వల్ల వాళ్ళకి మంచిగా పాస్ అయ్యారు, మంచి మార్క్స్ తెచ్చుకున్నారు, కొంచెం సక్సెస్ఫుల్ అయ్యారు. ఇట్లా చాలామంది వాళ్ళ సక్సెస్ స్టోరీస్ కూడా చెప్తుంటారు. వాళ్ళ సక్సెస్ స్టోరీసే నా సక్సెస్ స్టోరీ కూడా అని చెప్పచ్చు. సో 7 years onwards సక్సెస్ఫుల్లీ రన్నింగ్. ఎస్. సో ఈ 7 yearsలో ప్రతి ఒక్క కేసు మీకు ఒక స్టడీనే. సో ఆ కేసు వచ్చిన తర్వాత మీరు ఎలా స్టడీ చేస్తారు ఆ పర్సన్ని? అంటే డైలీ మీరు ఏమేం చేయాలి, ప్రతిరోజు అట్లా చదువుతూనే ఉంటారా? డైలీ చదవకపోవచ్చు, కానీ ఈచ్ అండ్ ఎవ్రీ కేస్ ఇస్ అ గుడ్ లైక్ అన్ ఎడ్యుకేటివ్ మెటీరియల్ అనమాట. సో ఒక్కొక్క కేసు ఒక్కొక్కలాగా ఉంటుంది, అన్ని కేసెస్ ఒకేలాగా ఉంటాయని చెప్పలేము. ఎందుకంటే ఒకళ్ళ లైఫ్ ఇంకొకళ్ళ లైఫ్తో మనం కంపేర్ చేయలేం, డిఫరెన్సెస్ ఉంటాయి. సో వాళ్ళ లైఫ్ ప్రాబ్లమ్స్ ఒకలాగా ఉండొచ్చు, వేరే వాళ్ళ లైఫ్ ప్రాబ్లమ్స్ ఇంకోలాగా ఉండొచ్చు. సో ఆ ప్రాబ్లమ్స్ని బట్టి మనం ఆ పేషెంట్ని డీల్ చేస్తాం అనమాట. సో దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ అట్లా ఉంటుంది. సో ఒకవేళ వాళ్ళకి ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సో మెడిసిన్స్ ఒక్కటే కాదు, ఈ కౌన్సిలింగ్ కూడా మనం ఇస్తుంటాం. సో వాళ్ళ ప్రాబ్లమ్స్ని ఎట్లా డీల్ చేయాలి, వాళ్ళ కోపింగ్ స్కిల్స్ పెంచడానికి ట్రై చేస్తుంటాము. సో మల్టిపుల్ సెషన్స్ అవుతుంటాయి అన్నమాట. సో మీ ముందు యాక్టింగ్ చేసి తర్వాత మళ్ళీ సేమ్ రిపీట్ అయ్యే కేసెస్ కూడా తగులుతాయా మీకు? ఉంటాయండి. సో వాళ్ళు అంత బాగానే అయిపోతాడు మీ ముందు, ఆ తర్వాత బయటికి వెళ్ళి సేమ్ అరే డాక్టర్ గారు అసలు ఏం మారలేదండి ఫోన్లో వస్తాయా? వస్తుంటాయి. వాళ్ళు జస్ట్ యాక్టింగ్ అనే కాదు, వాళ్ళకి యాక్సెప్ట్ చేయరనమాట. ఆ ట్రీట్మెంట్కి యాక్సెప్ట్ చేయడం సాధ్యం కాదు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి తెలియదు వాళ్ళకి ఒక ఇల్నెస్ ఉన్నట్టు. సో మా దగ్గర యాక్టింగ్ చేయడం కూడా చేస్తారు, యాక్సెప్ట్ చేయరు, మాకేం లేదు అన్నట్టు కూడా ఉంటారు, కానీ మాకు తెలుస్తుంది ఇంటర్నల్గా. సో మనం ఏంటంటే వాళ్ళు చెప్పిందే ఒకటే బిలీవ్ చేయము, మన అసెస్మెంట్ మనకు ఉంటుంది. సో మా అసెస్మెంట్ యాజ్ అ సైకాట్రిస్ట్ నా విధంగా నేను అసెస్ చేస్తుంటాను. మామూలుగా కూర్చున్నామని మైండ్ ట్రీట్ చేసినప్పుడు మీ పేషెంట్ ఎన్నో రోజులు చూస్తున్నాడు, వాడు యాక్టింగ్ చేస్తున్నాడా చేయట్లేదని ఎందుకు ఈజీగా పట్టేస్తారు డాక్టర్ కదా మీరు. సో ఎస్, సో ద మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ పిల్లలండి, లైక్ 3 to 5 years అనుకోండి, అంటే స్కూల్కి వెళ్ళక ముందు ఏజ్ వరకు ఎట్లా ఉంటున్నారో మీరు చూస్తున్నారు, మేము చూస్తున్నాం. వాళ్ళకి చేతిలో మొబైల్ లేకపోతే తినరు, లేదంటే వాళ్ళకి ఇష్టమైంది లేకపోతే మాట వినే పరిస్థితిలో ఏ ఒక్క పిల్లలు లేరండి ఇప్పుడు. సో పేరెంట్స్కి ఎంత రిస్క్ అవుతుందో, పిల్లల్ని కనాలన్నా కూడా ఒక థాట్ కూడా వాళ్ళని కనాలా ఇప్పుడు అనే స్థితికి వచ్చేస్తున్నారు సార్. సో వాళ్ళకి ఇప్పుడు నేను కనాలి అనే ఒక అంటే ముందుగా వాళ్ళు ప్రిపేర్ అవ్వాలంటే పిల్లల్ని అదే వాళ్ళ మైండ్ ఎట్లా సెట్ చేసుకోవాలి? సో ఏంటంటే ఫస్ట్ మా దగ్గరికి యూజువల్గా వస్తుంటారు, పిల్లల్ని ఎట్లా పెంచాలి. యూజువల్గా ఏంటంటే అది వచ్చేది చాలా రేర్ అనమాట. వాళ్ళ ఏదైనా ప్రాబ్లం వచ్చినాకే వాళ్ళు వస్తారు పేరెంట్స్. సో పిల్లల్ని ఎట్లా పెంచాలి అవన్నీ ముందే టిప్స్ వాళ్ళు మా దగ్గరికి వచ్చి తీసుకుంటే పిల్లడు బాగా పెరుగుతాడు, వాళ్ళకి తెలుస్తుంది. కానీ అట్లా జరగదు అనమాట యూజువల్గా. చాలా లైక్ 1 in 1000 కేసెస్లో అట్లా జరుగుతుంది. కానీ చాలామంది మొత్తం అంతా డ్యామేజ్ అయిపోయినాక తీసుకొస్తుంటారు. సో ఆ డ్యామేజ్ అంతా అయిపోయినాక ఏంటంటే సపోజ్ మీరు ఇందాక అడిగినట్టు మొబైల్ ఫోన్కి అడిక్ట్ అయిపోయి ఉంటారు. ఆ టైంలో పేరెంట్ ఏమన్నా
ఒక మాట అన్నా కూడా ఫోన్ విసిరి కొట్టడం కానీ అది కూడా చేస్తున్నారు ఈ మధ్య. ఇంకా లేకపోతే ఫోన్ లేకపోతే తినకపోవడము ఇవన్నీ కూడా చేస్తారు. సో అట్లా పేరెంట్ కూడా అలవాటు చేసేస్తారు. అవును. పోతే పోనీ వాడు తింటున్నాడు కదా ఏమైపోతుంది అని వాళ్ళు కూడా అలవాటు చేస్తున్నారు. అదేమవుతుందంటే వాళ్ళు పెద్ద అయినాక 7 years 8 years అయినాక వాళ్ళు అకాడమిక్స్లో సరిగ్గా రానికపోవడము, వేరే పిల్లలతో ఎక్కువ కలవకపోవడము అట్లా కూడా జరుగుతుంది. సో వాళ్ళు ఏంటంటే ఓన్లీ అంటే ఇండోర్స్కే అలవాటు పడిపోతారు అనమాట. సో బయటకు వెళ్ళి ఎక్కువగా సోషలైజ్ అవ్వరు అనమాట. ఇండోర్స్లోనే ఎక్కువగా గేమ్స్ ఆడడం కానీ అంటే లైక్ కంప్యూటర్ గేమ్స్ దానికి అలవాటు పడిపోతారు. ఇంకా బయట ప్రపంచం ఎట్లా ఉంటుందో తెలియదు అనమాట వాళ్ళకి. సో అట్లాంటి కేసెస్లో మనం ఈ డిప్రెషన్ యాంగ్జైటీ ఎక్కువగా చూస్తుంటాం. ఫ్యూచర్లో వాళ్ళు పెద్ద అయినాక ఈ పాసిబిలిటీస్ ఎక్కువ. సో మీరు అనేది ఏంటంటే అప్పటికప్పుడు మీరు మొబైల్ ఇచ్చినా మీకు ఇప్పుడు తెలియదు. సో 7 years తర్వాత ఎప్పుడైతే మీ బాబు బయటికి వెళ్ళి చదువుతాడో అప్పుడు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది పేరెంట్స్, రైట్? సో కొన్ని కేసెస్లో ఏంటంటే ఆ ఏజ్ గ్రూప్లోనే స్టార్ట్ అయిపోతుంది. సో పేరెంట్ ఒకవేళ వాళ్ళ ముందు మొబైల్ ఫోన్ వాడుతున్నారు, మా నాన్న వాడుతున్నారు, పిల్లోడు కూడా అదే స్టార్ట్ చేస్తారు. వాళ్ళల్లో ఏంటంటే స్పీచ్ డిలే వస్తుంది. సో టైంకి మాటలు రాకపోవడము, ఇంకా టైంకి నడక రాకపోవడం కూడా జరగవచ్చు. వాళ్ళు ఏమి నేర్చుకోరు అనమాట. సో అట్లాంటి కేసెస్లో మనము ఆటిజం అనేది చాలా కామన్గా చూస్తుంటాం. సో ఇట్ ఆల్మోస్ట్ రిజెంబుల్స్ ఆటిజం అనొచ్చు. దాన్ని వర్చువల్ ఆటిజం అంటారు. ఇట్స్ నాట్ దట్ దాని వల్లనే మొబైల్ ఫోన్ వల్లనే ఆటిజం వస్తుందని కాదు. అది ఆటిజం అంటే ఏంటి డాక్టర్ గారు? ఆటిజం అంటే ఏంటంటే యూజువల్గా చిన్న పిల్లల్లో స్టార్ట్ అవుతుంది. వాళ్ళలో కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడము, ఓకే. ఐ టు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయకపోవడము, వాళ్ళ పేరెంట్స్ కానీ ఎవరైనా మాట్లాడుతుంటే వాళ్ళ కళ్ళలో చూసి మాట్లాడకపోవడము, రెస్పాన్స్ ఇవ్వకపోవడము, లేకపోతే స్పీచ్ అసలు పూర్తిగా రాకపోవడం కూడా జరుగుతుంది అనమాట. సో వీళ్ళల్లో బిహేవియరల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. ఇది లైక్ విన్నట్టు చూసినా చూడనట్టే నువ్వు ఏదైనా మాట్లాడుకో, నా పని నేను చేసుకుంటా. సో వాళ్ళ మైండ్ ఎటో రన్ అవుతుంటుంది ఆ టైంలో. సో వాళ్ళల్లో ఏంటంటే ఈ కోపం ఎక్కువగా ఉండొచ్చు. వాళ్ళకి ఒక వస్తువు ఆ ప్లేస్లోనే ఉండాలి, వేరే ప్లేస్లో పెట్టామంటే చాలా కోపం వచ్చేస్తుంది, ఎక్కువగా ఏడవడం స్టార్ట్ చేస్తారు. నిజం డాక్టర్ గారు. సో అవన్నీ మనం ఆటిజంలో చూడొచ్చు అనమాట. సో ఇది కొంతమంది చాలా మటుకు ఈ ఆటిజం పిల్లలు చాలా టాలెంటెడ్ ఉంటారు, కానీ పేరెంట్స్ అది ఐడెంటిఫై ఉండాలన్నమాట. సో వాళ్ళు యూజువల్గా ఏంటంటే పిల్లలు మాటలు రావట్లేదు, అసలు ఏం చేయట్లేదు అని వదిలేస్తారనమాట. ఏమి ఇంటర్వెన్షన్ ఇప్పించారనమాట, సైకాట్రిస్ట్ దగ్గర తీసుకురాకుండా చేస్తారు. ఏం కాదు లేట్ అయినా కొంచెం మెల్లగా వస్తాయిలే అని నైబర్స్ చెప్తారు, లేకపోతే చుట్టాలు చెప్తారు. మా పిల్లోడికి కూడా అట్లా లేట్గా వచ్చినాయి, పర్లేదు ఏం కాదు వస్తాయిలే అని వాళ్ళు ఒక వేలో మిస్లీడ్ చేస్తారు. సో అట్లా లేట్ అయిపోయి ఈ పిల్లల్లో పూర్తిగా మాటలు రాకుండా అయిపోతాయి. సో అట్లాంటి కేసెస్ చాలా సివియర్గా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. అదే ఒకవేళ పేరెంట్స్ పిల్లోడిని తీసుకొచ్చి సైకాట్రిస్ట్ దగ్గర తీసుకొస్తే టైంకి వాళ్ళలో ఆ ఎబిలిటీస్, స్పెషల్ ఎబిలిటీస్ అవన్నీ మనం ఐడెంటిఫై చేయగలగచ్చు. వాళ్ళ టైంకి స్పీచ్ అనేది తేవగలచ్చు అనమాట. సో అప్పుడు వాళ్ళు ఫ్యూచర్లో మంచిగా అసలు ఒక రోల్ మోడల్ లాగా అవుతారు. సో ఇప్పుడు మీరు అన్నట్టు ఏ స్టేజ్లో ఉన్నప్పుడు మనం అప్రోచ్ అవ్వాలి డాక్టర్ గారు? సో మనము 2 years బిలోనే మనం ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. పిల్లల్లో అసలు ఏమీ రెస్పాన్స్ లేదు, ఎవరితోనూ ఎక్కువగా ఇంటరాక్ట్ కావట్లేదు, పిలిచినా పలకట్లేదు అన్నప్పుడు పేరెంట్స్ వెంబట ఐడెంటిఫై చేయాలి. సో ఐడెంటిఫై చేస్తే అసలు చాలా ప్రాబ్లమ్స్ మనము ప్రివెంట్ చేయొచ్చు అనమాట. సో ఇది అసలు న్యూక్లియర్ ప్రాబ్లం అనమాట. ప్రతి తల్లిదండ్రులు ఇప్పుడు పిల్లల్ని కంటున్నాం అంటే పిల్లల్ని కన్నా తర్వాత వాళ్ళని ఎట్లా చూసుకోవాలి అంటే పిల్లర్ స్ట్రాంగ్ గా ఒక ఉంటే ఛాలెంజ్ అయిపోయింది పేరెంట్స్ కి పెద్ద కూడా. ఛాలెంజ్ అండి. అసలు పక్కన వాళ్ళ జాబ్ చూసుకోవాలా, పిల్లల్ని చూసుకోవాలా, అవసరం లేదులే బాబు అని పక్కన పడేస్తున్నారు ఆ మ్యాటర్ని. ఇప్పుడు 35 వచ్చిన పిల్లల కోసం ఆలోచిస్తూనే ఉన్నారు సార్ చాలా మంది. సో ముందుగా వీళ్ళు కూడా ఇప్పుడు నేను ఐ వాంట్ టు బి ప్రెగ్నెంట్, సో ముందు కూడా పిల్లల్ని మనం బాధ్యతగా పెంచాలన్నప్పుడు మనం ఆ ప్రెగ్నెంట్ టైంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు పేరెంట్స్? సో పేరెంట్స్ యాజ్ అ మదర్ అండ్ ఆల్సో ఫాదర్ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. ఒక మదర్ అంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మదర్తో రిలేషన్షిప్ ఎట్లా ఉన్నదో అది చాలా ఇంపార్టెంట్. మదర్ని బాగా చూసుకుంటున్నారా లేదా, అంటే వైఫ్ని బాగా చూసుకుంటున్నారా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. వైఫ్ ఎక్కువ హ్యాపీగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇంకా ఏమన్నా చిన్న చిన్న ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్స్ కానీ కుటుంబ కలహాలు ఇవన్నీ ఎక్కువగా వస్తున్నా కూడా వాటిని అవాయిడ్ చేసేటట్టు చూసుకోవాలి, ఎస్పెషలీ ప్రెగ్నెన్సీ టైంలో. ఇంకా ప్రాపర్ న్యూట్రిషన్, కరెక్ట్గా మంచి న్యూట్రిషన్ ఇవ్వగలిగితే
చాలా వరకు బేబీ మీద మంచి ఎఫెక్ట్ పడుతుంది అనమాట, ఆ ప్రాపర్ న్యూట్రిషన్ అనేది ఇవ్వగలిగితే. సో కొంతమంది ఆ న్యూట్రిషన్ కూడా లేకుండా ఉంటారనమాట. అంటే మదర్స్ కూడా ఒకవేళ ఏమన్నా బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా కూడా ఫుడ్ తినరనమాట. ఫుడ్ తినకపోయేసరికి అది బేబీ గ్రోత్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో కరెక్ట్ మంచి డైట్ తీసుకోవడము, ఒకవేళ ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళ హస్బెండ్ కానీ లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ షేర్ చేసుకోవడము. ఎక్కువ కోపం తెచ్చుకోవద్దు ఆ టైంలో. కోపం కానీ లేకపోతే ఏమన్నా గాబరా కావడము, భయం వేయడము, ఇవన్నీ ఉన్నా కూడా వాళ్ళు ఏమంటే చెప్పాలన్నమాట. సైకియాట్రిస్ట్ టెల్ మీ వన్ థింగ్, ఎప్పుడు కొంత అది అపోహ లేదంటే తెలియదు నాకు. సో మనం ఏదన్నా చూస్తున్న ఆ మాటలు వినడం, లేదంటే ఎవరైనా మాట్లాడుతుంటే బాబు వింటాడు, లేదంటే మనం హ్యాపీగా ఉంటే బాబు కూడా హ్యాపీగా ఉంటాడు, మనం ఏడుస్తుంటే బాబు కూడా తనకి లోపల ఉన్న బిడ్డకు కూడా వినిపిస్తుంది, ఇవన్నీ అంటూ ఉంటారు. మనం ఏం చేస్తుంటే అది బాబుకు తెలుస్తుంది లోపల ఉన్న పిల్లలకి అని. సో ఈజ్ దట్ ఎ ట్రూ? ఎస్, అది కరెక్టేనండి. ఎందుకంటే వూమ్లో ఉన్నప్పుడు ఏంటంటే కొన్ని ఇంటర్నల్ ఆర్గన్స్ ఆల్రెడీ డెవలప్ అవుతుంటాయి. అదే మిడిల్ ఇయర్, ఇన్నర్ ఇయర్ అని ఉంటాయి అన్నమాట. సో ఆ కెనాల్స్ ఆల్రెడీ డెవలప్ అయిపోయి ఉంటాయి. ప్రాబ్లీ బై 5th మంత్ ఆర్ 6th మంత్ అట్లా డెవలప్ అవుతుంటాయి. సో ఆ స్టేజ్లో మనం మాట్లాడేవి బేబీ వినొచ్చు, అప్పుడప్పుడు రెస్పాండ్ కూడా అవుతుంటారు. వాళ్ళకి అర్థం కాకపోవచ్చు కానీ ఒక సౌండ్ అయితే వినొచ్చు వాళ్ళు. సో అందుకనే అంటే పేరెంట్స్ ఎక్కువ ఫైట్ చేసుకోవద్దు ఆ టైంలో ఎస్పెషల్లీ. అండ్ చాలా బాగా చూసుకోవాలి, చాలా కేరింగ్ ఉండాలి, లవ్ అఫెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ స్టేజ్లో. సో బేబీ గ్రోత్ అంటే బేబీ బయటకు వచ్చినాక కూడా ఈ ఇఫెక్ట్ అనేది చూపిస్తుంది అనమాట. సో ఆ పీరియడ్లో హ్యాపీగా ఉంటే బేబీ బయటకు వచ్చినాక కూడా హ్యాపీగా ఉంటాడు. లేదంటే అంటూ ఉంటారు, నీ పోలికలే వచ్చినాయండి బాబు మీ పిల్లలకి, ఎంత విసిగిస్తాడు. మన తల్లిదండ్రులేమో నువ్వు చాలా సైలెంట్ అమ్మా అంటారు, కానీ పుట్టిన పిల్లలేమో చాలా వైలెంట్. అవును. బికాస్ ఆఫ్ అంటే మీరు అన్నట్టు ప్రెగ్నెన్సీ టైంలో తీసుకొని జాగ్రత్తల వల్లే ఇవంతా. ట్రూ. ఓకే, అమ్మో. ప్రెగ్నెన్సీ టైంలో కూడా చాలా హెల్దీగా అంటే టైంకి పడుకోవడము, 7-8 hours అన్న మినిమం పడుకోవడం అనేది మదర్ చూడాలన్నమాట. సో ఒకవేళ స్లీప్ లేకపోతే కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. స్లీప్ ఇష్యూస్ ఉన్నా కూడా ఈ డిప్రెషన్, యాంగ్జైటీ కానీ ఇవన్నీ ఉండే ఛాన్స్ ఉంటాయి. రైట్ డాక్టర్ గారు, కిడ్స్ దగ్గర నుంచి టీనేజ్ వచ్చే వరకు కూడా వాళ్ళు ఏం చెప్పినా కూడా లైక్ నోరు తెరిచి ఇది నాకు నొప్పి, లేదంటే ఇక్కడ నాకు బాధగా ఉంది అని పిల్లలు చెప్పే వరకు తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోవాల్సిందే బిడ్డల్ని, ఏమంటారు? అవును. సో దాని తర్వాత టీనేజ్ ఎఫెక్ట్ అసలు చాలా పెద్ద టాపిక్ సార్, టీనేజ్ ఎఫెక్ట్ అనేది. సో ఒకసారి టీనేజ్కి వచ్చిన తర్వాత పిల్లలు ఏం చేస్తున్నారు, ఎట్లా ప్రవర్తిస్తున్నారు, పేరెంట్స్కి దట్ వాజ్ అ బిగ్ డీల్ అనే చెప్పుకోవాలి. సో వాళ్ళని పేరెంట్స్ అనేవాళ్ళు ఎట్లా గమనిస్తూ ఉండాలి వాళ్ళని, లైక్ ఫ్రెండ్లీ వేనా, లేదంటే పేరెంట్స్ని నువ్వు గట్టిగా కొట్టో తిట్టో ఎట్లా కొట్ట ఉంచుకోవాలా అని కొంతమంది పద్ధతి వాళ్ళ సపరేట్ అనుకోండి. సో ఎట్లా ప్రవర్తిస్తే మంచిది అంటారు టీనేజర్స్తో? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే పేరెంట్స్ పిల్లోడు అన్నీ షేర్ చేసుకోవాలన్నమాట. పిల్లోడు కానీ పాప కానీ పేరెంట్స్ అన్నీ షేర్ చేసుకోవాలి. లైక్ స్కూల్లో ఏం జరిగినా లేకపోతే కాలేజ్లో ఏమన్నా ప్రాబ్లం ఉన్నా అన్నీ షేర్ చేసుకోవాలన్నమాట. వాళ్ళు ఎప్పుడు షేర్ చేసుకుంటారంటే పేరెంట్ కూడా ఎక్కువ టైం కేటాయించాలన్నమాట. పేరెంట్స్, మదర్ కానీ ఫాదర్ కానీ. ఈ మధ్య మనం చూస్తున్నామా, అందరూ ఎక్కువగా ఐటీ సెక్టర్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అని మొత్తం దాని మీదే ఉంటున్నారు. లేకపోతే బిజినెస్ అని అదని ఇదని పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయట్లేదు. సో పిల్లలతో టైం ఎక్కువ స్పెండ్ చేయకపోవడం వల్ల వాళ్ళకంతా ఏంటంటే వాళ్ళకి ఆ థాట్ రాదు, ఓకే నాకు ఏమైనా ప్రాబ్లం వస్తే మా పేరెంట్స్ ఉన్నారు చూసుకోవడానికి, ఆ థాట్ రాదనమాట. సో వాళ్ళు షేర్ చేసుకోరు, వాళ్ళు కుమిలిపోయి అసలు ఏం చెప్పకపోవడం, ఎక్కువగా డిప్రెషన్కి లోన్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఏంటంటే పేరెంట్స్ నేను ఇందాక చెప్పినట్టు టైం స్పెండ్ చేయడం, వాళ్ళని బయట తీసుకెళ్ళడము, ఏదైనా యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయించడము, లేకపోతే పిల్లలు వేరే పిల్లలతో ఎక్కువగా ఆడుకునేటట్టు చూసుకోవాలి. సో అప్పుడు వాళ్ళలో ఏంటంటే యాంగ్జైటీ, సోషలైజింగ్ బిహేవియర్ అనేది కొంచెం మెరుగవుతాయి అన్నమాట. బాగా సోషలైజ్ అవుతే వాళ్ళలో ఈ సోషల్ యాంగ్జైటీ డిజార్డర్ అనేది రాకుండా ఉంటుంది అనమాట. అంటే ఏదన్నా ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నా లేకపోతే ఎగ్జామ్స్కి వెళ్ళాలన్నా ఈ స్టేజ్ ఫియర్ ఇవన్నీ కూడా ఉంటుంటాయి. సో ఈ సోషల్ యాంగ్జైటీ అనేది మనం తగ్గించగలుగుతాం. ఇంకొకటి, ఒకవేళ పిల్లల్ని మానిటర్ చేయకపోతే పూర్తిగా అసలు గాలికి వదిలేస్తుంటారు కొంతమందిని. సో అట్లాంటి పిల్లలు ఏంటంటే స్కూల్కి వెళ్ళకుండా డుమ్మా కొట్టడం, బంక్ కొట్టడము, లేకపోతే వేరే పిల్లలతో ఎక్కువ గొడవ పడ్డము,
లేకపోతే ఏదన్నా దొంగతనాలు చేయడము, చిన్న చిన్న వాటికి పేరెంట్స్ పాకెట్స్లో నుంచి దొంగతనాలు చేయడం ఇవన్నీ కూడా చేస్తుంటారు. సో అట్లాంటప్పుడు వాళ్ళు ఆ దొంగతనం చేసి ఏదన్నా సిగరెట్స్ ట్రై చేద్దామని, లేకపోతే గంజాయి ట్రై చేద్దాము, ఎట్లా ఉంటుందో ఆ దొంగతనం స్టార్ట్ అయిన తర్వాత ఇంక అన్ని స్టార్ట్. అన్నీ స్టార్ట్ అవుతాయి. సో మెల్లమెల్లగా వాళ్ళు అన్ని అలవాట్లు చేసుకుంటారు. సో కొంచెం ఆల్కహాల్ తాగుదాము, ఏమవుతుంది, కొంచెమే కదా, ఫ్రెండ్స్ ఫోర్స్ చేస్తుంటారు. అంటే ఆ బ్యాడ్ ఫ్రెండ్షిప్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. సో ఆ బ్యాడ్ ఫ్రెండ్షిప్లో ఏంటంటే వాళ్ళు ట్రై చేద్దాము, అరే ట్రై చేయరా ఏమవుతుంది, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తావు, ఇట్లాంటి మాటలనేసరికి వాళ్ళు ట్రై చేస్తారు. కొంతమందిలో కంట్రోల్ ఉంటుంది, కొంతమందిలో కంట్రోల్ అనేది దాటిపోతుంది అనమాట. సో వాళ్ళు ఏమైనా జీన్స్ కానీ ఏమైనా డిఫరెంట్గా ఉన్నా కూడా ఆ కంట్రోల్ తప్పి వాళ్ళు అడిక్ట్ అయిపోతారు. సో వాళ్ళలో అడిక్షన్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇదే కాదు, చాలా అడిక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఎక్కువగా ఆన్లైన్లో బెట్టింగ్ చేయడము, గ్యాంబ్లింగ్ డిజార్డర్ అంటాము. అదే కాకుండా గేమింగ్, ఇంటర్నెట్ అడిక్షన్, ఇవన్నీ కూడా మేము చాలా కామన్గా చూస్తుంటాం. అంటే చిన్న పిల్లల నుంచి కూడా స్టార్ట్ అవుతుంది, 10 years ఆఫ్ ఏజ్, ఈవెన్ ఎల్డర్లీ పీపుల్ కూడా 60-70లో కూడా ఈ అడిక్షన్స్ చూస్తుంటాం. సో అదే కాకుండా కొంతమంది పార్నోగ్రఫిక్ అడిక్షన్ కానీ ఇట్లాంటి వాటికి కూడా అడిక్ట్ అవుతుంటారు. సో వాటి వల్ల ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి వాళ్ళలో. సో హౌ యూ ట్రీట్ అండి, లైక్ ఇప్పుడు మా ఆడు ఇట్లా ఎడిక్ట్ అయిపోయాడండి, మేము ఎంత చెప్పినా వినట్లేదు, తిట్టాం కొట్టాం ఇంట్లో పెట్టేసాం అన్నీ అయిపోయినాయి అప్పటికి. సో ద లాస్ట్ స్టేజ్, మీరు అన్నట్టు నిజంగా లాస్ట్ స్టేజ్కే వస్తారు ఏ పేరెంట్, లాస్ట్ స్టేజ్కి వచ్చి డాక్టర్ గారు ప్లీజ్ అండి మార్చండి అన్నప్పుడు వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ యూ డూ అంటే? సో వాళ్ళలో ఏంటంటే ఫస్ట్ పేరెంటల్ ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్. వాళ్ళు ఏంటంటే ప్రతిదానికి చిన్న చిన్న వాటికి కూడా పనిష్ చేస్తుంటారు. ఆ పనిష్మెంట్ అనేది ఉండద్దు అనమాట. ఈ పనిష్మెంట్ ఉంటే ఇంకెక్కువ అవుతుంది ఆ బిహేవియర్. సో వాళ్ళలో ఏంటంటే కొంచెం రీఇన్ఫోర్స్మెంట్ బిహేవియర్ అనేది నెగిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ అంటాం. సో ఈ నెగిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ అనేది చేయగలిగితే వాళ్ళు ఆ బిహేవియర్స్ అన్ని మెల్లమెల్లగా మనం స్టాప్ చేయొచ్చు. సో పేరెంట్స్ ఎట్లా డీల్ చేస్తున్నారు, వాళ్ళు ఎట్లా డీల్ చేయాలనేది ఫస్ట్ ఎడ్యుకేట్ చేస్తాం. సో అక్కడ 30-40% ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. పేరెంట్స్తో ఇంటరాక్ట్ అవుతారు. ఎస్, పేరెంట్స్ వాళ్ళ వే ఆఫ్ డీలింగ్ మార్చుకోవాలన్నమాట. సో సపోజ్ వాళ్ళు మనం ఎడ్యుకేట్ చేసినా కూడా మన ముందు ఓకే అని తర్వాత ఇంటికి వెళ్ళి డిఫరెంట్ వేలో బిహేవ్ చేస్తుంటారు. సో అక్కడ డ్యామేజ్ అవుతుంది. సో అట్లాంటి కేసెస్లో ఏంటంటే ఒకవేళ సివియర్గా ఈ అడిక్షన్స్ అన్నీ ఎక్కువగా ఉన్నాయంటే మనం అడ్మిట్ చేసి ట్రీట్ చేస్తాం. వాళ్ళల్లో రెగ్యులర్గా వాళ్ళ కౌన్సిలింగ్ ఇస్తూ కరెక్ట్ మెడికేషన్స్ రైట్ టైంకి ఇవ్వడము అవన్నీ చేస్తుంటాం. సో అప్పుడు తొందరగా వాళ్ళ రికవరీ అనేది జరుగుతుంది. ఎంత టైం గ్యాప్ పడుతుంది డాక్టర్ గారు? ఒక పేషెంట్, ఇప్పుడు పేషెంట్ అనకూడదు, సో యాజ్ అ స్టూడెంట్ లిటరల్గా అంత తాగుడుకి గాంజాయికి బానిస అయిపోయాడు, మీ దగ్గరికి వచ్చాడు ఫైనల్ స్టేజ్ కోసం. సో హౌ మెనీ మంత్స్ ఆర్ డేస్ ఇట్ విల్ టేక్ టు ట్రీట్ హిమ్ అంటే? సో మనం ఎగ్జాక్ట్గా ఎన్ని మంత్స్ అవుతుంది, ఎన్ని డేస్ అని అవుతుంది అని చెప్పలేము. ఇట్ డిపెండ్స్ ఆన్ ద పేషెంట్స్ మోటివేషన్ ఆల్సో. అంటే అడ్హెరెన్స్ టు ట్రీట్మెంట్ అంటాం. సో వాళ్ళు ఎక్కువగా ట్రీట్మెంట్ అనేది తీసుకోగలుగుతారు, రెగ్యులర్గా ఫాలోఅప్స్కి రాగలిగితే చాలా మంచి చేస్తుంది అనమాట. వాళ్ళకి తొందరగా వాళ్ళు రికవర్ అవుతారు. ఫ్యూచర్లో మళ్ళీ ఇట్లాంటి ప్రాబ్లం రాకుండా మనము ప్రివెంట్ చేయొచ్చు అనమాట. రిలాప్స్ అంటాం. రిలాప్స్ ప్రివెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇనీషియల్గా ట్రీట్ చేస్తాము, కానీ మళ్ళీ ఫ్యూచర్లో ఒక 6 months తర్వాత, 1 year తర్వాత మళ్ళీ రిలాప్స్ అవుతుంటారు. మళ్ళీ అదే సబ్స్టెన్స్కి అడిక్ట్ అవుతుంటారు. అది గంజాయి అవ్వనివ్వండి, లేకపోతే హెరాయిన్, కొకైన్, సిగరెట్స్ కానీ, లేకపోతే ఆల్కహాల్ కానివ్వండి, ఏదైనా తప్పు చేయాలన్నా థాట్ మళ్ళీ వచ్చేస్తుంది. సో వాళ్ళలో ఆ థాట్స్ అనేవి మనము రిమూవ్ చేయగలిగితే త్రూ థెరపీ, అంటే థెరపీ సెషన్స్ ఇస్తామన్నమాట. సో ఆ థెరపీ సెషన్స్లో ఏంటంటే వాళ్ళు ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అంటే పాస్ట్లో ఏమైనా ట్రామాస్ కానీ, వాళ్ళు ఏమైనా సెక్షువల్ అబ్యూస్ కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా వాటిని హీల్ చేయడానికి చూస్తాం అన్నమాట. సో అవి చేస్తే వాళ్ళ ఫ్యూచర్ బిహేవియర్స్ అనేవి మనం బాగా కంట్రోల్ చేయొచ్చు అన్నమాట. సో పాత రోజుల్లో అంటే అదొక లైక్ ఫ్యామిలీ అందరూ కలిసి ఉండేవాళ్ళు, తాతలు అన్నీ, సో వాళ్ళని చూసి నేర్చుకోండి అమ్మ, కొద్దిగా భయం భక్తులతో ఉండేవాళ్ళు. బట్ ఈ జనరేషన్ మొత్తం సపరేట్ ఫ్యామిలీస్ అయిపోయేసరికి ఆ భయం ఉండదు సార్ ముందు, ఆ భయం లేకుండా. సో దిస్ ల్యాక్ ఆఫ్ పేరెంటింగ్ అంటారా, వై అప్పుడు జనరేషన్కి లేనంత ఇప్పుడు జనరేషన్ ఎందుకు ఇంతలా ఫేస్ చేస్తున్నారు? సో ఫ్యామిలీ సపోర్ట్, అదే మీరు అన్నట్టు గ్రాండ్ పేరెంట్స్తో ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వకపోవడం అదొక డ్రాబ్యాక్ ఇప్పుడున్న సొసైటీకి. సో కంబైన్డ్ ఫ్యామిలీ ఉంటే ఇంకా మంచిది.
అందరూ కలిసి ఉంటే ఇంకా మంచిది, ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది. వాళ్ళల్లో ఏంటంటే స్టడీస్ ప్రకారం డిప్రెషన్, యాంగ్జైటీ, ఇంకా స్కిజోఫ్రీనియా, బైపోలార్ డిజార్డర్ లాంటివి, లేకపోతే అడిక్షన్ డిజార్డర్స్ అనేవి చాలా తక్కువ అనమాట. వాళ్ళలో మనం చూసిన రేట్స్, ప్రివాలెన్స్ రేట్స్ అవి చాలా తక్కువ. అదే న్యూక్లియర్ ఫ్యామిలీ తీసుకొనివ్వండి, లేకపోతే బ్రోకెన్ ఫ్యామిలీస్, సెపరేటెడ్ పేరెంట్స్ ఉన్నా కూడా వాళ్ళలో ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో సెపరేటెడ్ లేకపోతే బ్రోకెన్ ఫ్యామిలీస్లో ఎట్లా అంటే వాళ్ళ మదర్ని కానీ వాళ్ళ ఫాదర్ని కానీ వాళ్ళు రోల్ మోడల్గా తీసుకోవడము, లేకపోతే ఆ జెనెటిక్స్ కానీ అవన్నీ ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అన్నమాట. వాళ్ళ సరౌండింగ్ ఎన్వైరన్మెంట్ కూడా అట్లానే ఉంటుంది కాబట్టి వాళ్ళు అదే వేలో వెళ్తుంటారు అనమాట. సో అట్లాంటి కేసెస్లో మనం ఎక్కువగా ఈ సూసైడ్స్ కానీ ఇవన్నీ ఎక్కువ చూస్తుంటాం, అడిక్షన్స్ ఎక్కువ చూస్తుంటాం. సో మనకి ఏంటంటే ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఎప్పటికైనా ఇంపార్టెంటే. అందుకే మనం చూసినట్లయితే ఇండియాలో ఈ సూసైడ్ రేట్స్ కానీ ఏదన్నా మానసిక జబ్బు వాటి రేట్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్ కానీ అవి చాలా తక్కువ ఉంటాయి కంపేర్ టు వెస్టర్న్ కంట్రీస్లో వాడు 14 years పిల్లోడు ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతారు. బయటకు వెళ్ళిపోయి వాళ్ళు ఇండిపెండెంట్గా వర్క్ చేస్తూ, లేకపోతే అసలు ఫ్యామిలీ పెద్ద పట్టించుకోకపోవడమో చేస్తుంటారు. సో వాళ్ళల్లో ఎక్కువగా చూస్తుంటాం ఈ అడిక్షన్స్. సో వెస్టర్న్ కంట్రీస్లో ఎక్కువ, అందుకనే సో మనం కూడా దాన్ని ఫాలో అవుతున్నాం ఆ కల్చర్. వెళ్ళగా ఇంకా సేమ్ ఇంకా వీళ్ళని భరించలేమరా, ఇంకా ఇంకొక 3-4 years తర్వాత అదే అవుతుందేమో డాక్టర్ గారు. ఆల్రెడీ ఇంకా నువ్వు వెళ్ళిపోరా బాబు ఇంట్లో నుంచి. సో ఆ ఇండిపెండెన్సీ అనేది ఎర్లీ ఏజ్లోనే వస్తే ఇంకా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. రైట్. అట్లాంటిది ఒక ఏదైనా డిఫికల్ట్ సిచ్యువేషన్ ఏమన్నా అంటే లైక్ ట్రీట్ చేసింది ఏమైనా ఉందా? అంటే మాకు నార్మల్గా అనుకోవచ్చు, సో రెగ్యులర్గా చూస్తుంటాం కాబట్టి మీకు కొద్దిగా డిఫరెంట్గా ఉండి కొద్దిగా క్రేజీగా ఉండే ఏదైనా? సో కొంతమంది ఏంటంటే కొన్ని ఇంట్రెస్టింగ్ కేసెస్ ఉన్నాయి, నేమ్స్ రివీల్ చేయలేం కానీ జస్ట్ ఇస్తాను దాని గురించి. సో పిల్లోడు ఎక్కువగా కోప్పడుతున్నాడని, లేకపోతే ఎక్కువగా బాధలో ఉన్నాడని పేరెంట్ ఎక్కువ కోప్పడ్డాము స్టార్ట్ చేశారు. ఆ పిల్లోడు వెళ్ళిపోయాడు ఎక్కడి నుంచో, వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళిపోయి ఎక్కడో నార్త్కి వెళ్ళిపోయి అక్కడ ఆల్మోస్ట్ 2 weeks ఉన్నారు. తనకు తెలియదు, అది వెళ్ళినట్టు కూడా గుర్తులేదు, ఆ సిచ్యువేషన్ గుర్తులేదు, అక్కడ ఏం చేశారో తెలియదు, ఏం తిన్నాడో గుర్తులేదు, అసలు ఎట్లా 2 weeks ఎట్లా గడిపాడో కూడా గుర్తులేదు. తర్వాత అక్కడ ఎవరో పోలీస్ ఐడెంటిఫై చేసి ఇక్కడ మీ వాడు దొరికాడు అని చెప్పినాక వాళ్ళు తీసుకొచ్చారనమాట. అప్పటికి మొత్తం అనలైజ్ చేసి వాళ్ళని అసెస్ చేస్తే ఏమీ తెలియదు అనమాట, ఆ పేషెంట్కి, ఆ పిల్లోడికి తెలియదు అనమాట. సో మొత్తం మర్చిపోయారు. సో దీన్ని ఏంటంటే డిసోసియేటివ్ డిజార్డర్ అంటాం. సో వాళ్ళలో గుర్తుండదు, ఎక్కువగా డిప్రెషన్లోకి లోనైనా, లేకపోతే ఎవరన్నా అంటే పేరెంట్స్ పట్టించుకోకపోవడం ఇవన్నీ ఉంటే ఈ డిసోసియేటివ్ డిజార్డర్ అనేది చాలా కామన్గా చూస్తుంటాం. చిన్నపిల్లల్లో కూడా మనం చూడొచ్చు. ఓ మై గాడ్, దట్ వాస్ అమ్మో. సో ఈ యొక్క దీనిలో వాట్ ఇస్ ద మెసేజ్ యూ వాంట్ టు గివ్ టు పేరెంట్స్ అంటే ఏం చెప్తారు? ఎక్కువగా పనిష్ చేయొద్దు, అసలు పనిష్మెంట్ లేకుండా నార్మల్గా ఏదన్నా ప్రాబ్లం వస్తే దగ్గర ఉండాలి. ఆ సాల్వ్ చేయకపోయినా పర్వాలేదు ఆ ప్రాబ్లమ్ని, కానీ దగ్గర ఉండాలి పేరెంట్. సో ఒకవేళ పేరెంట్ అసలు పట్టించుకోవట్లేదంటే ఆ తర్వాత ఇంకా డ్యామేజ్ మొత్తం అయిపోయినాక కూడా ఏడ్చి లాభం ఉండదు. కరెక్ట్. సో డ్యామేజ్ అవ్వకముందంటే ఇంకా భరించేదానికంటే ముందే దగ్గర తీసుకొని బాగు చేయడం బెటర్. కరెక్ట్ అండి, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు. సో మానసిక జబ్బుల్లో కూడా అదే వర్తిస్తుంది. ఓకే. ఎట్లాగో ఇంకా టీనేజ్ దగ్గర నుంచి తర్వాత ఇక జాబ్, పర్సనల్ లైఫ్ అదొక టెన్షన్, డిప్రెషను, ఇంకా యాంగ్జైటీతో కూడుకున్నటువంటి కొంతమంది ఉంటూ ఉంటారు. సో ప్రశాంతమైనటువంటి లైఫ్ కావాలనుకుంటాం కానీ జాబ్ చేస్తాం కానీ ప్రశాంతంగా తినలేము. ఏంటంటే హెవీ వెయిట్ గెయిన్ అంటారు, లేదంటే జంక్ ఫుడ్ తింటూ ఉంటాము. ప్రశాంతమైనటువంటి లైఫ్ మనం అసలు ఇప్పుడు లీడ్ చేయట్లేదని అంటాను డాక్టర్ గారు. సో ప్రశాంతంగా ఉండాలంటే చక్కగా జాబ్ చేస్తున్నానండి కానీ ప్రశాంతత లేదు, ఏం చేయాలంటారు? సో ఇది ఏంటంటే మనం రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ మనం స్టార్ట్ చేయాలి వాళ్ళని మోల్డ్ చేయడం. టీచర్స్ అంటారు 10th పాస్ అయిపోరా లైఫ్ సెటిల్ అయిపోతుంది, తర్వాత ఇంటర్ పాస్ అయిపోరా లైఫ్ సెటిల్ అయిపోతుంది, నీ ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేయొచ్చు అంటారు.
తర్వాత బీటెక్ అయిపోయి లేకపోతే ఎంబీబీఎస్ అయిపోయి తర్వాత నువ్వు పీజీలో ఏమైనా చేసుకో, నేను ఎవ్వరు పట్టించుకోరు అంటారు. తర్వాత పిల్లోడు స్ట్రగుల్ అవుతూ ఉంటారు. తర్వాత పీజీ అయిపోయినాక ఆ, అంటే బీటెక్ అయినా కానీ జాబ్ రావడానికి ఈ మధ్య చూస్తున్నాము ఐఐటిఎన్స్కి కూడా ఎక్కువ అసలు జాబ్స్ లేవు. అంటే క్యాంపస్ ఇంటర్వ్యూస్లో అసలు ఎవరిని సెలెక్ట్ చేయట్లేదు, అంత కాంపిటీషన్ పెరిగిపోయింది. మనం ఏంటంటే ఎంతసేపు కాంపిటీషన్ అంటున్నామే కానీ నాలెడ్జ్ని మనం ఇంబైబ్ చేయట్లేదు పిల్లల్లో. రైట్ ఫ్రమ్ స్కూల్ ఏజ్లోనే మనం స్టార్ట్ చేయట్లేదు అది. ఆ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్ ఎప్పుడైనా. వాళ్ళలో ఆ క్రియేటివ్ థింకింగ్ అనేది పుట్టించాలి మనం. వాళ్ళలో క్రియేటివ్ థింకింగ్ లేకపోవడం వల్ల వాళ్ళు బయట ఈ కాంపిటీషన్ని తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళ టాలెంట్స్ తెలియట్లేదు బయట సొసైటీకి కూడా. మనం ఒక 10 years బ్యాక్ చూసుకున్నట్లయితే మన ఇండియన్సే చాలా వాటికి ఉన్నారనమాట సిఇఓస్గా. ఇప్పుడు ఇంతకుముందు గూగుల్కి కానీ వాటన్నిటికీ మన ఇండియన్సే చాలామంది సిఇఓస్గా ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే దే ఎన్కరేజ్డ్ క్రియేటివ్ థింకింగ్, టాలెంట్. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఆ క్రియేటివ్ థింకింగ్ అనేది తగ్గిపోతుంది. పేరెంట్స్ ఒక విధంగా కల్ప్రిట్స్ అని చెప్పచ్చు. పిల్లల్లో ప్రెషర్ పెట్టి నువ్వు 100%కి 100% తెచ్చుకోవాలి, ఆ అమ్మాయి అంత తెచ్చుకుంది, ఈ అమ్మాయి ఇంత తెచ్చుకుంది. మిమ్మల్ని కూడా చైతన్య జాయిన్ చేసి ఒకటి రావాల్సిందే అన్నారు అప్పుడు కూడా మిమ్మల్ని. మా ఇంట్లో అంత ప్రెషర్ లేకుండా సో నా పర్సనల్ ఇంట్రెస్ట్ మీద వదిలేశారనమాట. సో నేనే ఇంకా కష్టపడి అప్పట్లో ఏమి ఉన్నాయి శ్రీ చైతన్య నారాయణ తప్పించి లేవు. సో ఇంకా తప్పలేదు, వాటిలోనే జాయిన్ అవ్వాల్సి వచ్చింది ఒక మెడికల్ సీట్ రావాలంటే. సో నాకైతే ఏం ప్రెషర్ లేకుండే మా ఫ్యామిలీ నుంచి, నువ్వు చదువుకో, నువ్వే తెచ్చుకుంటావు సీట్, కాన్ఫిడెన్స్, నమ్మకం అనేది ఉండే. సో అంత పెద్ద ప్రాబ్లం అనిపించలేదు నాకు. సో నేనే ఇంకా కష్టపడి చదువుకొని సీట్ తెచ్చుకున్నాను. డైరెక్ట్ అటెంప్ట్లో సీట్స్ వచ్చినాయి. సో అట్లా సాఫీగా అయిపోయింది. కొంతమందికి ఏంటంటే ఆ ప్రెషర్ అనేది పెడుతుంటారు పేరెంట్స్. ప్రెషర్ పెట్టడం వల్ల ఇంకా ఎక్కువ వెనక్కి వెళ్ళిపోతుంటారు. వాళ్ళ మార్క్స్ అనేది ఒకటి ఇంపార్టెంట్ క్రైటీరియా కాదు. పేరెంట్స్ ఎప్పుడైనా అది గుర్తించాలి. మార్క్స్ ఇంపార్టెంట్ క్రైటీరియా ఎప్పుడైతే అనుకుంటారో వాళ్ళ నాలెడ్జ్ అనేది రాదు. నాలెడ్జ్ అనేది ఒక ఇంపార్టెంట్ క్రైటీరియా అనుకున్నప్పుడు మార్క్స్ ఆటోమేటిక్గా వస్తుంటాయి. సో వాళ్ళు ఫ్యూచర్లో ఎట్లాంటి జాబ్నైనా ఎట్లాంటి థింగ్నైనా వాళ్ళు క్రాక్ చేయగలుగుతారు, హయ్యర్ పొజిషన్స్కి వెళ్తారు. సో అట్లాంటప్పుడు మనం ఈజీగా ఏదైనా మెంటల్ హెల్త్ ఇష్యూస్ వచ్చినా వాళ్ళు కూడా ట్యాకిల్ చేయగలుగుతారు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ తెలుసు ఈ ప్రాబ్లంకి ఎట్లా సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలో వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. సో వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ట్రీట్మెంట్ ఉన్నా కూడా ఏమన్నా ప్రాబ్లంతో వచ్చినా కూడా వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఈజీగా చేయగలరు. అంటే లైక్ నేను అన్నది ఏంటంటే, సో ఓకే సార్, పేరెంట్స్ చెప్పారనో లేదంటే పక్కన వాళ్ళు ఏమనుకుంటారని, ఇప్పుడు ప్రెసెంట్ ఏమైపోయింది పక్కన వాళ్ళు ఏమనుకుంటారనే ఫీలింగ్ ఉంటుంది మనకి. సో వీళ్ళు ఏమనుకునేది ఏముందిలే, చదివాము కష్టపడ్డాము కానీ సాటిస్ఫాక్షన్ లేని జాబ్ చేస్తున్నారు చాలామంది. సో ఆ అన్సాటిస్ఫాక్షన్ లైఫ్లో ప్రశాంతంగా ఉండాలంటే వాట్ ఐ కెన్ డూ, ఏం చేస్తే బెటర్ నేను? సో చాలామంది మనీ వెనకాల పరిగెడుతున్నారు. సో ఆబ్వియస్లీ మనీ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ సర్వైవల్. సో అదొకటే కాదు క్రైటీరియా, హ్యాపీనెస్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఐటీ కంపెనీస్లో చూస్తున్నాము, ఐటీ కంపెనీస్ అనే కాదు వేరే డిఫరెంట్ ప్రొఫెషన్స్లో కూడా ఈ ప్రెషర్ అనేది ఉంటుంది. సో వాళ్ళకి నచ్చిన జాబ్ చేసుకోలేదట్టు ఉండాలన్నమాట. సో వాళ్ళు కొంతమంది బిజినెస్ అయినా అవ్వచ్చు, అది తక్కువ ఎర్నింగ్ అయినా అవ్వచ్చు, వాళ్ళు ఇష్టపడింది చేయాలన్నమాట. సో కొంతమంది రిస్క్ చేసి ఆ ప్రొఫెషన్కి వెళ్తుంటారు. కొంతమంది క్రికెట్ కానీ మూవీస్లో కానీ హీరో కావాలనుకుని వస్తారు. చాలామంది రిస్క్ చేసి వెళ్తారు. సో వాళ్ళల్లో ఏంటంటే ఆ సక్సెస్ రేట్స్ ఎక్కువ ఉంటాయి. రిస్క్ చేయాలి, అది సక్సెస్ అవ్వని ఫెయిల్ అవ్వని. సో ఫెయిల్ అయినా కూడా పేరెంట్స్ అయినా సపోర్ట్ చేయాలి కొంచెం. అంటే ఫైనాన్షియల్గానే కాదు, కొంచెం ఎమోషనల్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో వాళ్ళు అట్లా చేయగలిగితే, అట్లానే కాదు రిలేటివ్స్ అంటూ ఉంటారు, చుట్టాలు ఏదో ఒకటి అంటూనే ఉంటారు, మనుషులు అన్నాక చాలా అంటారు, 100 అంటారు. సో అవన్నీ పట్టించుకోవద్దు. వాళ్ళ పిల్లోడి సంతోషం అనేది ముఖ్యం అనుకోవాలన్నమాట. సో ఈ జాబ్స్లో కానీ సుపీరియర్స్ ఏదో అన్నారని, నేను ఇందాక చెప్పినట్టు చిన్న ఏజ్లోనే వాళ్ళని రైట్ వేలో మోల్డ్ చేస్తే వాళ్ళు ఎంత ప్రెషర్ అయినా హ్యాండిల్ చేసుకోగలుగుతారు. సో చిన్న ఏజ్లో వాళ్ళు ఎక్కువగా అసలు కోపం లేకపోతే వాళ్ళు పెద్ద అయినా కూడా ఈ జాబ్స్లో ఎక్కువగా రానివ్వలేకపోవచ్చు. వాళ్ళు ఈ డిస్సాటిస్ఫాక్షన్, ఎక్కువగా
కొలీగ్స్ గొడవలు అవ్వడము ఇవన్నీ డిప్రెషన్ ఎక్కువగా ఉంటాయి. యాంగ్జైటీతో కూడుకున్నటువంటి లేనిపోని హై బీపీలు రావడం, ఇంకా సమ్ అదర్ హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయి. ఫిజికల్ హెల్త్ ఇష్యూస్ కూడా ఈజీగా ఫిజికల్ గా మైండ్ అనేది స్టేబుల్ గా ఉంటే అన్ని కరెక్ట్ గా. సో మనము చాలా మటుకు చూసుంటాం, ఒక క్యాన్సర్ పేషెంట్ మెంటలీ హెల్తీగా ఉంటే 5 years బతికే వాళ్ళు, ఈవెన్ 15 years 20 years కూడా బతికే వాళ్ళు ఉన్నారు అనమాట. సో వాళ్ళు మెంటలీ హెల్తీగా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఫిజికలీ హెల్దీ ఒకటే కాదు, మెంటలీ హెల్దీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సార్ నాకు డౌట్ నాకు ఇప్పుడు సైకియాట్రిస్ట్కి సైకాలజిస్ట్కి తేడా ఏంటి? సో సైకాట్రిస్ట్ అంటే ఎంబీబీఎస్ చేసి తర్వాత ఎండి సైకాట్రీ చేసినాక వాళ్ళు సైకాట్రిస్ట్ అవుతారు. సో సైకాలజిస్ట్ అంటే డాక్టర్స్ కాదనమాట. సో వాళ్ళు డిగ్రీ అంటే బీఎస్సీ సైకాలజీ ఆర్ ఎంఎస్సి సైకాలజీ చేసి తర్వాత ఎంఫిల్ క్లినికల్ సైకాలజీ అట్లా చేస్తుంటారు. సో వాళ్ళు అంటే డాక్టర్స్ కాదనమాట. సో అంటే వాళ్ళు సబ్జెక్ట్ అనేది ఒకటే అంటే మైండ్ ని రీడ్ చేసే కెపాసిటీ వాళ్ళకి కూడా ఉంటుంది. అంటే టోటలీ సేమ్ అని చెప్పలేము. Okay. మాకుండేది డిఫరెంట్, అంటే ఎక్స్టెంటివ్ గా ఉంటుంది అనమాట. ఎక్స్టెన్సివ్ సిలబస్ ఉంటుంది, చాలా ఎక్కువ చదివేది ఉంటుంది అనమాట సైకాట్రీలో. సైకాలజీలో ఏంటంటే అన్ని ఇంటర్నల్ ఆర్గన్స్కి సంబంధించినవి అవన్నీ ఉండవు అనమాట. సో ఏదన్నా న్యూరో ట్రాన్స్మిటర్స్ ఇంబ్యాలెన్స్ కానీ, ఇంకా సర్క్యూట్ చేంజెస్ కానీ బ్రెయిన్లో డిఫరెంట్ ఏరియాస్లో ఇన్వాల్వ్మెంట్ ఎట్లా ఉంటుంది అవన్నీ మేము చదువుతుంటాం. సో సైకాలజీలో అవన్నీ అంత డీపర్ ఎక్స్టెంట్గా ఉండదు, సూపర్ఫిషియల్గా ఉండొచ్చు. అండ్ మనం ఇంతకు ముందు ఆన్లైన్ బెట్టింగ్స్ గురించి, ఈ గేమింగ్స్ గురించి మాట్లాడుకున్నాం. ప్రెసెంట్ సోషల్ మీడియాలో ఒక ట్రెండే నడుస్తుందండి. బెట్టింగ్స్ ఏమైతే యాప్స్ ఉన్నాయో దాన్ని ఆపేయండి అని. ఇల్లీగల్ యాప్స్ ఏమైనా ఉన్నాయా దాన్ని ప్లీజ్ దయచేసి ఆపేయండి, ఇన్ఫ్లుయెన్సెస్ వాళ్ళు వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు కదా. సో చాలామంది యూత్ దానికి బానిసై ఎన్నో అప్పులు చేసుకుంటూ ప్రాణాలను కోల్పు సూసైడ్స్ వరకు చాలా వెళ్ళేసారు. సో దీని గురించి మీరు ఏమంటారు? లైక్ వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలంటే ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు దీన్ని? సో ఏంటంటే చాలామంది దీన్ని ఎక్కువగా తీసుకుంటున్నారు అనమాట. అంటే ఇప్పుడు ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ వల్ల ఈ బెట్టింగ్ చేస్తే ఒక 10 రూపాయలు పెడితే 100 రూపాయలు వస్తాయి, అట్లాంటివి చేస్తుంటారు. సో ఐడియల్ సోర్సెస్ నుంచి చేయాలి ఏదైనా కూడా. అంటే గవర్నమెంట్ రెగ్యులేటెడ్ ఉన్నవి వాటి నుంచి, అంటే లోన్ కానీ బెట్టింగ్ కానీ. ఈ మధ్య చూస్తున్నాము చాలామంది క్రికెట్ బెట్టింగ్, Dream11 అని ఇట్లాంటివి చాలా వస్తున్నాయి, ఫ్యాంటసీ క్రికెట్ అని, వాటిలో కూడా చాలా పెడుతున్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు సంపాదించే దానికంటే ఎక్కువగా ఎర్న్ చేయాలి, లేకపోతే సంపాదించింది సరిపోవట్లేదు, ఇంకెక్కువగా లూజ్ అవుతున్నారు అనమాట. దానివల్ల కోల్పోతున్నారు. ఆ ఉన్న డబ్బులు కూడా బ్యాంక్ బ్యాలెన్స్ అంతా తగ్గిపోయి వస్తున్నారు అనమాట. సో మా దగ్గరకు వస్తుంటారు అట్లా, ఇట్లా గ్యాంబ్లింగ్ చేసి ఎక్కువగా మనీ లూజ్ అయ్యి కూడా వస్తుంటారు. సో వాళ్ళల్లో ఏంటంటే మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఇంతకుముందు అంటే పెద్దగా రీసెర్చ్ లేదు, స్టడీస్ లేవు, కానీ ఇప్పుడు అన్నీ ఉన్నాయన్నమాట. మెడిసిన్స్ ఉన్నాయి వాటికి ట్రీట్ చేయడానికి, గ్యాంబ్లింగ్ని ట్రీట్ చేయడానికి. ఆన్లైన్ బెట్టింగ్ ఎక్కువగా అసలు ఇంపల్సివ్గా చేస్తున్నారు అంటే దానికి ట్రీట్మెంట్ ఉంది. సో చాలామంది ఏం చేస్తుంటారంటే వాళ్ళంతా ఖర్చు పెట్టిన దానికి ట్రీట్మెంట్కి ఖర్చు అందులో 1% పెడతారు. సో ఆ 1% కూడా కంప్లీట్గా కాదనమాట. సో వాళ్ళు మళ్ళీ ఫాలోఅప్స్కి రారు, మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళిపోవడం. ప్రతిసారి మీరు కాల్స్ చేస్తారా? మేము కాల్స్ చేయరు కదా. అట్లా రైట్. అంటే చెయ్యొచ్చు యాక్చువల్గా, కానీ అది డిపెండ్స్ ఆన్ పేషెంట్ ప్రైవసీ, వాళ్ళ ఓన్ బెనిఫిట్స్ వాళ్ళు చూసుకుంటారు అది. సో మేము ఫోర్స్ చేసినట్టు అవుతుంది ఒకవేళ మేము కాల్స్ చేస్తే. సో అది నాట్ ఐడియల్ థింగ్. సో అలా ట్రీట్ చేసిన పేషెంట్స్ మళ్ళీ బెట్టింగ్ ఆడడం, మళ్ళీ మామూలుగానే అంటే లైక్ మళ్ళీ అంటే మీ దగ్గరకు వచ్చి లేదు నేను బెట్టింగ్ చేయండి సార్ అని నార్మల్గా ఉండి మళ్ళీ చేసే అలవాట్లు మళ్ళీ అట్లా వచ్చాయా మీకు కాల్స్? యా. సో అంటే చాలామంది మరీ ఇంతకు ముందులా కాకపోయినా కొంచెమైనా చేస్తుంటారు. సో వాళ్ళకి ఎన్ని రిపీటెడ్ సెషన్స్లో చెప్పినా కూడా వాళ్ళు స్టాప్ చేయరనమాట. సో ఆ స్టాప్ చేయకపోవడం వల్ల ఇంకా మళ్ళీ రిలాప్స్ అనేది వస్తూ ఉంటుంది. సో బేసిక్గా ఏంటంటే వాళ్ళు కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే అన్నీ తగ్గిపోతాయి. ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అనమాట. రైట్ డాక్టర్ గారు, చదువుకున్నామా జాబ్ చేసామా అంటే సరిపోదు, పక్కన ఎప్పుడురా పెళ్ళి
సో పెళ్ళికి తొందర పెడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు జనరేషన్ చాలా తెలివి మీరిపోయారు సార్. ఆఫ్టర్ 30 అంటున్నారు. బిలో 30 అంటే ఎవరు పెళ్లి నాకొద్దురా బాబు ముందు సెటిల్ అవ్వని అని ఒక ఇంటెన్షన్ తోటి ఉంటున్నారు. కానీ ఇక్కడి నుంచి క్వశ్చన్ నాకు పేరెంటింగ్ దగ్గరికి వెళ్తుంది. సో ఆఫ్టర్ 30s అంటే ఏజ్ అయిపోతుంది. సో ఈ 35కి పిల్లల్ని కన్నా కొద్దిగా ఏజ్ వచ్చేస్తూ ఉంటుంది. సో ఆ డిప్రెషన్ పిల్లల వైపు కూడా వెళ్ళడానికి కారణం అదేనా? అవును. సో ఇప్పుడు రిలేటివ్స్ కానీ ఏదో ఒకటి అంటూనే ఉంటారు. పెళ్లి చేయట్లేదా, పెళ్లి చేసుకోవా, ఏమైనా ప్రాబ్లం ఉందా, ఇంకేమన్నా రిలేషన్షిప్ ఉందా, అవన్నీ కూడా ఫోర్స్ చేస్తూ ఉంటారు. ఈ ప్రెషర్ అనేది ఎక్కువ అయిపోతుంది ఈ మధ్య సొసైటీలో. ఇంతకుముందు ఎట్లా ఉండేదంటే ఎవరికి వాళ్ళు ఇమీడియట్గా కొంచెం లవ్ వచ్చినా కూడా వాళ్ళు ఇమీడియట్గా వెళ్ళి పెళ్లి చేసేసుకోవడము, అంటే ఒక సెకండ్ థాట్ కూడా ఇవ్వకుండా పెళ్లి చేసేసుకునేవాళ్ళు. అంటే ఇప్పుడు కూడా అట్లా అవుతున్నాయి కొన్ని, కానీ ఆ రేట్స్ అనేవి చాలా తగ్గినాయి అన్నమాట. కొంతమంది తర్వాత అంటే 30 అబౌవ్ 35 అబౌవ్కి చేసుకుంటున్నారు. ఇవన్నీ లైఫ్ నుంచి కొన్ని లెసన్స్ నేర్చుకొని వాళ్ళు లేట్ మ్యారేజెస్ చేసుకుంటున్నారని కూడా చెప్పచ్చు. కొంతమంది ఎర్లీ మ్యారేజెస్, కొంతమంది 21 ఇయర్స్కి 22 ఇయర్స్కి కూడా చేసుకుంటున్నారు. సో వాళ్ళల్లో ఏంటంటే వాళ్ళకి తెలియదు అసలు బయట ప్రపంచం ఎట్లుంటుందో తెలియదు, ఒక రిలేషన్షిప్ అనేది ఎట్లుంటుందో తెలియదు అనమాట. సో ఆ రిలేషన్షిప్ ఎట్లా ప్రొసీడ్ చేయాలి ఫర్దర్గా, ఫ్యూచర్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తే అసలు హ్యాండిల్ చేయగలుగుతామా లేదా, అసలు మంచి వేలో హ్యాండిల్ చేస్తామా, పిల్లల్ని ఎట్లా పెంచుతామో అవేమి ఆలోచన లేకుండా కూడా చేసేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అట్లా ఇమీడియట్గా డెసిషన్ తీసేసుకొని తర్వాత అసలు గొడవలు వస్తున్నాయని ఇమీడియట్గా డివోర్స్ కూడా తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అట్లాంటి కేసెస్ విపరీతంగా చూసాము, ఇప్పుడు కూడా వస్తున్నాయి అవి. ఇప్పుడు ఏంటంటే ప్రెస్టేజ్ ఇష్యూ, అప్పుడు కూడా ఉన్నాయి, ప్రెస్టేజ్ ఇష్యూ ఎక్కువ చూస్తున్నారు, కానీ పిల్లలు పట్టించుకోవట్లేదు ఆ ప్రెస్టేజ్ ఇష్యూ అనేది, వాళ్ళు అసలు తీసుకురావట్లేదు కూడా. చాలా కోర్టులో కూడా అవే అట్లాంటి కేసులు ఎక్కువైపోతున్నాయి, డివోర్స్ కేసెస్. చిన్న చిన్న వాటికి అన్న కూడా డివోర్స్కి వెళ్ళిపోతున్నారు. ఈగో, సో నువ్వు అన్నావు నా మాట వినలేదు అట్లానే చాలా సెపరేషన్ అనేవి అయిపోతున్నాయి అన్నమాట. సో వాటి వల్ల పేరెంట్స్ కూడా చాలా సఫర్ అవుతున్నారు, ఫ్యామిలీస్ కొలాప్స్ అవుతున్నాయి. సో అట్లాంటి సిచ్యువేషన్స్ అనేవి రాకుండా చూసుకోవాలి. సో ఇది మళ్ళీ గుడ్ పేరెంటింగ్ దగ్గర వెళ్ళిపోతుంది అనమాట. చైల్డ్హుడ్లో గుడ్ పేరెంటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. పేరెంట్స్ పిల్లల్ని ఎట్లా పెంచుతున్నారు అవన్నీ ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ ఆల్సో. సో హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అనేది ఎప్పుడైనా వాళ్ళ చైల్డ్హుడ్ కూడా బాగుండి, వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళతో స్పెండ్ చేసిన టైం కానీ, వాళ్ళలో పెంచిన మోటివేషన్ కానీ, వాళ్ళలో లైఫ్ అనేది ఇట్లా ఉంటుందో అని చూపెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అట్లా చేయగలిగితే మ్యారేజెస్ విల్ ఆల్వేస్ బీ హ్యాపీ అన్నమాట. సో నా క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఈజ్ ఎర్లీ మ్యారేజ్ ఇస్ గుడ్ ఆర్ లేట్ మ్యారేజ్ ఇస్ గుడ్? అట్లా అని చెప్పలేంలేండి. ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ టు ఇండివిజువల్. కొంతమంది ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని లేట్గా మ్యారేజ్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కొంతమంది రెస్పాన్సిబిలిటీస్ ఏమి ఉండకపోయినా తొందరగా చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. నాట్ దట్ ఎర్లీ మ్యారేజెస్ విల్ బీ వెరీ బ్యాడ్ ఆర్ లేట్ మ్యారేజెస్ విల్ బీ వెరీ గుడ్. ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ టు ఇండివిజువల్ అని చెప్పచ్చు అనమాట. సో అదే ఆ ఇండివిజువల్ ఎట్లా తీసుకోగలుగుతాడు ఆ మ్యారేజ్ని, కాన్ఫ్లిక్ట్స్ని ఎట్లా రిజాల్వ్ చేసుకోగలుగుతారు, మధ్యలో ఏమైనా గొడవలు వచ్చినా ఈగోకి వెళ్ళకుండా దగ్గరుండి ఇద్దరు కలిసి సార్ట్అవుట్ చేసుకునేటట్టు ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. సో మేము ఎక్కువగా ఇనే మాట చెప్తా డాక్టర్ గారు, అడుగుతాను. త్వరగా పెళ్ళి అయిపోయింది అనుకో, వయసులో ఉన్నావు, అన్ని కరెక్ట్గా చేసుకుంటావు, పనులు కూడా పిల్లల్ని కూడా బాగా చూసుకుంటా అంటారు. అదే లేట్గా మ్యారేజ్ అంతా అయిపోయింది నీకు, ఇప్పుడు పెళ్లి చేసుకుని పిల్లల్ని ఏం చూసుకుంటావురా అంటే మనకి ఆ మైండ్ సెట్ ఎలా ఉండిపోతుంది అంటే, ఇప్పుడు ఎట్లాగా ఏజ్ అయిపోయింది, డిప్రెషన్, యాంగ్జైటీ, పక్కన పర్సనల్ లైఫ్ దగ్గర నుంచి ప్రొఫెషనల్ లైఫ్ మొత్తం స్ట్రగుల్స్ తోటి నిండిపోయింది. ఆ టైంలో పిల్లలంటే వాళ్ళు కేర్ తీసుకునే విధానం కూడా మారిపోతుంది. మీరు అన్నట్టు మన పేరెంట్స్ మనకి ఎలా చూసుకున్నారు, మనం ఇవ్వలేము. సో ఎఫెక్ట్ పడేది మళ్ళీ పిల్లలకే, మీరు అన్నట్టు పిల్లల మీద పడుతుంది. సో అక్కడ లేట్ మ్యారేజెస్లో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? సో ఇందాక అన్నట్టు కంబైన్డ్ ఫ్యామిలీ అనేది ఉంటే చాలా అడ్వాంటేజ్ అనమాట. ఒకవేళ పేరెంట్స్ చాలా బిజీగా ఉన్నారు, వర్క్లో బిజీ ఉన్నారు, అసలు పిల్లడిని పట్టించుకోలేకుండా బిజీగా ఉన్నారంటే అప్పుడు ఇట్లా తాతలు కానీ ఇంకా అమ్మమ్మలు కానీ నాయనమ్మలు కానీ వీళ్ళు ఎక్కువ చూసుకునేటట్టు అయితే వాళ్ళు బాగానే హ్యాపీగా పెరుగుతారనమాట, పిల్లల్లో ఏం ప్రాబ్లం లేకుండా ఉంటుంది. కానీ ఇట్ ఈస్ ఆల్వేస్ అడ్వైజబుల్ దట్ పేరెంట్స్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ద చిల్డ్రన్.
సో పేరెంట్స్ అనేది ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అనమాట, వాళ్ళ బిహేవియర్ పిల్లల మీద ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అనమాట. సో ఎక్కువగా అంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఫ్యామిలీ అనేది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైనా. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనీ ఈజ్ నాట్ అన్ ఇంపార్టెంట్ థింగ్, అండ్ జాబ్ ఆబ్వియస్లీ ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ ఎర్నింగ్, కానీ ఫ్యామిలీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇంటికి వచ్చేలా చూసుకోవాలి. 6 అండ్ 7 తర్వాత ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసామా లేదా అనేది చూసుకోవాలి. 7 o'clock కల్లా మీరు క్లోజ్ ఆఫ్ అంటారు. నిజంగా దట్ వాజ్ ఆసమ్ అండి. ఇందాక నాకు అదే గుర్తొస్తుంది. 7 కల్లా మొత్తం క్లోజ్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతాం. రియల్లీ ఆ టైం స్పెండ్ చేసుకుంటే కనుక యా, సో ఆ బౌండరీస్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఈ టైం నుంచి ఈ టైంకి వర్క్ చేయాలి. ఆబ్వియస్లీ డాక్టర్స్ కూడా ఎక్కువ వర్క్ చేసేస్తున్నారు, అది తప్పట్లేదు. బట్ స్టిల్ ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత జీవితం అంటే ఇదేనా అని అనిపిస్తుంది అనమాట. సో హ్యాపీనెస్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. హ్యాపీగా బతికామా అనేది చాలా ముఖ్యం. కరెక్ట్ డాక్టర్ గారు. సో ఇప్పుడున్న జనరేషన్లో మీకు తెలుసు, లివింగ్ ఇన్ రిలేషన్షిప్స్లో చాలా మంది యువత పెళ్లి కంటే ముందు లివింగ్ అనే మాటే తీసుకుంటున్నారు. అవును. సో ఫస్ట్ లివింగ్లో బాగానే ఉంటున్నారు, తర్వాత అంటూ అబ్బాయిని అమ్మాయి మోసం చేయడము, లేదంటే అమ్మాయి అబ్బాయిని మోసం చేయడము, అబోషన్స్ చేంజ్ చేసుకోవడం, అక్కడ వరకు పెళ్లి వరకు వెళ్ళి విడాకులు అంటే సపరేట్ అయిపోవడం, ఇవన్నీ జరిగిన తర్వాత మనసుని కంట్రోల్ చేసుకోవాలన్నా, లేదంటే సూసైడ్ వరకు థాట్స్ రాకుండా ఉండాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏం చేయాలంటారు? యా, సో ఇదేంటంటే లివ్ ఇన్ రిలేషన్షిప్స్ ఈ మధ్య కామన్గా అవుతున్నాయి, మనం చూస్తున్నాము. ఎస్పెషలీ అంటే వెస్ట్రన్ సొసైటీని ఫాలో అవుతున్నారు బేసిక్గా. సో ఇంతకుముందు ఇవన్నీ లేవు, ఈ మధ్యనే వచ్చినాయి. అంటే ఇప్పుడు సిటీస్లో ఈ మధ్య కామన్గా ఉన్నాయి, ఫ్యూచర్లో ఇంకా విలేజెస్లో కూడా వెళ్ళిపోతారో చెప్పలేము అది. సో ఎవ్రీవన్ ఈస్ ఫాలోయింగ్ వెస్టర్నైజేషన్. సో ఎప్పుడు మన ట్రెడిషనల్ వాల్యూస్ ఎప్పుడు ఫాలో అవ్వాలి. మన ట్రెడిషన్స్, మన కల్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎప్పటికైనా. ఇండియన్ కల్చర్ ఎప్పుడైనా అన్నీ నేర్పించింది, ఆల్రెడీ ఉన్నాయి, బుక్స్లో ఉన్నాయి. మనం ఇట్లా ఫాలో అవుతే కరెక్ట్ వేలో వెళ్తాము. నాట్ దట్ కంపల్సరీ అవే ఫాలో అవ్వాలని కాదు, ఇట్స్ యాక్చువల్లీ అ లెసన్ అని చెప్పచ్చు. ఇట్స్ అ వే ఆఫ్ లైఫ్, ఇట్స్ హౌ వీ థింక్, ఇట్స్ హౌ వీ ఎక్స్పీరియన్స్ లైఫ్ అనేది మన ఇండియన్ కల్చర్లో ఉంది ఆల్రెడీ. సో ఇది ఫాలో అవ్వగలిగితే అసలు చాలా ప్రాబ్లమ్స్ వరకు మనము వెళ్ళకుండా ఆగిపోవచ్చు. సో ఇట్లాంటి సూసైడ్స్ అంటే లివ్ ఇన్ రిలేషన్షిప్ తర్వాత అబార్షన్స్ అవ్వడము, లేకపోతే పెళ్ళికి ముందే ఇట్లాంటివి ఎక్కువగా ఉండడం వన్ చూస్తుంటాము. మోర్ థింగ్ ఏంటంటే సమ్ ప్రైవేట్ వీడియోస్ ఆర్ ఫొటోస్, బ్లాక్ మెయిల్స్. యా, సో అవి కూడా ఎక్కువ అయిపోతున్నాయి, కామన్గా అవుతున్నాయి. సో ఒకవేళ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అంటే అన్నిటికీ ఎక్కువగా నమ్మేయకుండా ఆపోజిట్ పార్ట్నర్ని కొంతమంది ఎక్స్‌ప్లాయిట్ చేస్తుంటారు చాలా మటుకు. మనీ విషయంలో కానీ, ఇంకా సెక్షువల్‌గా కానీ ఇట్లా ఎక్స్‌ప్లాయిట్ చేస్తుంటారు. సో వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సో వాళ్ళేంటంటే అన్నీ ఎక్కువగా షేర్ చేసేసుకోవడము ఇవన్నీ చేస్తారు. అక్కడ ఎక్కువ ప్రాబ్లమ్ వస్తుందన్నమాట. సో అప్పుడు తర్వాత చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం వేస్ట్ అన్నట్టు. తర్వాత ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయలేకపోతే మళ్ళీ పేరెంట్స్ సఫర్ అవుతారు, ఫ్యామిలీ. యా, సో ఎక్కువగా ఫ్రీడమ్ కూడా ఇచ్చేస్తున్నారు ఈ మధ్య. సో కంప్లీట్ ఫ్రీడమ్ ఈజ్ ఆల్వేస్ హార్మ్ఫుల్ అని కూడా చెప్పచ్చు. కొన్ని బౌండరీస్ ఉండాలన్నమాట. అంటే ఫ్రీడమ్ ఇవ్వాలి కంపల్సరీగా, పేరెంట్స్ పిల్లలకి ఫ్రీడమ్ ఇవ్వాలి, బట్ దే హ్యావ్ టు నో వాట్ ఈస్ రాంగ్ అండ్ వాట్ ఈస్ రైట్ అనమాట. సో ఆ డీమార్కేషన్ అనేది ఉండగలిగితే చాలా వరకు మనము ఏదైనా ఇట్లాంటి ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్స్ కానీ, అంటే ఫ్యూచర్లో వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నా కూడా ఇబ్బందులు లేకుండా ఉండొచ్చు. కానీ ఇక్కడి నుంచి థాట్స్ అనేవి రాకుండా ఉండాలి, లేదంటే దేనికైనా బానిస అయిపోవడం మనం చాలా మందిని చూసాము. సో అలాంటి క్రిటికల్ కేసెస్ మీ వరకు ఏమైనా వచ్చాయి, ఎట్లా డీల్ చేశారు అని కూడా? సో కొంతమందికి యా, మైండ్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ కంట్రోల్ అది ఏ విషయంలో అయినా అవ్వండి, లవ్ విషయంలో కానివ్వండి. ఎక్కువగా కొంతమంది లస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ విషయాల్లో ఎక్కువ మైండ్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళు ఆ టైంలో ఏం చేస్తారు, ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు అనేది వాళ్ళు కొంచెం ఒక 5 minutes ఆలోచించగలిగితే వాళ్ళు హ్యాపీగా డెసిషన్ తీసుకోగలుగుతారు. 5 minutes అనే కాదు, వాళ్ళకి ఒకవేళ డెసిషన్ మేకింగ్లో ఏమన్నా ఇబ్బంది ఉన్నా కూడా కొంచెం టైం తీసుకొని వాళ్ళు డెసిషన్ తీసుకుంటే అసలు. సో ఎనీ లైక్ క్రిటికల్ కేస్ ఎగ్జాంపుల్ ఫర్ అస్? యా, సో కొంతమంది ఇట్లానే తొందరగా ఎర్లీ ఏజ్లో పెళ్లి చేసేసుకొని తర్వాత అంటే లవ్ మ్యారేజ్ చేసేసుకొని
తర్వాత నాకు పార్ట్నర్ నచ్చట్లేదు అని చాలామంది వస్తుంటారు. ఆ విషయాల్లో మేము ఏం చెప్తామంటే, అంటే ఆల్రెడీ డ్యామేజ్ జరిగిపోయింది అక్కడ. ఇప్పుడైనా ఫ్యూచర్లో డ్యామేజ్ కాకుండా ఇంకా మీరు ఆ ఎక్స్పీరియన్స్ నుంచి ఏం నేర్చుకున్నారనేది మేము చెప్తుంటాం వాళ్ళలో. యూజువల్గా ఏంటంటే స్పెసిఫికలీ దాని గురించి అని రారు. వాళ్ళు ఏమైనా ఎక్కువగా డిప్రెషన్కి లోన్ అవ్వడము, ఎక్కువగా మళ్ళీ ఏమైనా సూసైడ్ చేసుకొని అటెంప్ట్ చేసుకోవడము, ఆ సిచ్యువేషన్స్లో వస్తుంటారు నా దగ్గరికి. రైట్ డాక్టర్ గారు. సో ఎంతో మంది మ్యారేజెస్ అంటే లైక్ మీకు సిల్లీగా అనిపిస్తాయి కదా మీ దగ్గరకు వచ్చేసరికి, "ఏం దీనికోసం వీళ్ళు ఇంత కొట్టుకుంటున్నారా" అనుకుని ఏమన్నా పేషెంట్లు ఏమైనా తారసపడ్డారా మీకు? ఎవ్రీథింగ్ అవే జరుగుతాయి అంటారా ప్రతిరోజు? కామన్ ఇష్యూస్ ఇవి. సో ఎవ్రీ ఫ్యామిలీలో ఉండేవే, బట్ వాళ్ళ వే ఆఫ్ డీలింగ్ డిఫరెంట్గా ఉంటుంది. మీకు భయం వేస్తూ ఉంటుందా మరి? భయం వేస్తుంటారు. అంటే లైక్ మీ పర్సనల్ తీసుకొని, అరే ఇప్పుడే ఇలా ఉన్నారంటే ఒకవేళ మీ లైఫ్లో నేను ఎట్లా ఉండాలి అని వస్తుందా మీకు? థింకింగ్ వస్తుంది? యా, ఇట్ విల్ ఆల్వేస్ బీ లైక్ అ లెసన్. ఇట్లా చేయొద్దు అనేది ఆబ్వియస్లీ పర్సనల్ లైఫ్లో కూడా ఉంటుంది. బట్ వీ ఆల్రెడీ హ్యావ్ సర్టన్ కైండ్స్ ఆఫ్ పర్సెప్షన్ అబౌట్ లైఫ్. సో లైఫ్ని ఇట్లా లీడ్ చేయాలి, ఇట్లా హ్యాపీ వేలో లీడ్ చేయాలి అనేది మాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి మేము ఎక్కువ తీసుకోము. ఇన్ని చూసుంటారు కాబట్టి ఇట్లా ఉండొద్దు, ఇట్లా కూడా ఉండకూడదా? సో డాక్టర్ అనూప్ గారు, రిలాక్సేషన్ కోసం ఇట్లాంటి రెగ్యులర్ గా చూస్తూనే ఉంటారు, మైండ్ అంతా ఖరాబ్ అయిపోతూ ఉంటుంది కదా. సో రిలాక్స్ గా సమ్ అదర్ థింగ్స్ ఏమైనా చేయాలంటే హ్యాపీగా ఏం చేస్తారు? ఫ్యామిలీతో స్పెండ్ చేస్తారా, లేదంటే ట్రావెలింగ్కి వెళ్తారా, ఏం చేస్తారా? నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టము. నేను ఫ్రీ టైంలో దొరికితే ట్రావెలింగ్ వెళ్ళాలని చూస్తాను, ఇంటర్నేషనల్ కానీ నేషనల్ కానీ. సో ఫ్యూచర్లో కూడా ఎక్కువగా ట్రావెల్ చేయాలని చూస్తాను. మనీ ఒకటే కాదు, మధ్యలో ఈ బ్రేక్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది ఒకటే కాదు, మధ్యలో అంటే ఫుట్బాల్ ఆడడము, క్రికెట్ ఆడడము, ఇవన్నీ కూడా వన్ ఆఫ్ మై హాబీస్. అండ్ కొంచెం అప్పుడప్పుడు ఏదన్నా నెట్ఫ్లిక్స్ కానీ ఇవి చూడడం అది కామన్గా అయిపోయింది. చేస్తారా ఇంట్లో? నాకు కుకింగ్ రాదు, మా అమ్మనే. ఓకే, దట్స్ ఫైన్ అండి. దట్ వాస్ అమేజింగ్ టాకింగ్ విత్ యూ అనూప్ గారు. థ్యాంక్స్ అ లాట్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ టైం అండి, అండ్ బ్యూటిఫుల్ మెసేజెస్ ఆల్సో. అండ్ మరోసారి మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేస్తాం. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, చూసారు కదా. సో మరో పోడ్కాస్ట్ తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. దిస్ ఈజ్ రీనా సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. బై బై. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.